హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భక్తి వృక్షకి స్వాగతం. అందరికీ సుస్వాగతము. మనము మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనతోటి మనము మన భక్తి వృక్షం మొదలుపెడదాము. నాతో పాటు మీరందరూ గూడా మ్యూట్ చేసుకున్నా గూడా మీరు చెప్పుకుంటూ ఉండండి నాతో పాటు. సరేనా? ఈ పాటికి మీకందరికీ వచ్చేసి ఉండాలి ఈ ప్రేయర్స్ అన్నీ గూడాను. ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। హరే కృష్ణ. సో, మనము 13వ అధ్యాయంలో ఉన్నాం ఇప్పుడు. సో, 13వ అధ్యాయంలో మన 2 భాగాలు మనం సెక్షన్స్ అంటాం గదా! 2 సెక్షన్స్ మనం కంప్లీట్ చేశాము. ఇప్పుడింక మనము మూడో సెక్షన్‌లోకెళ్ళాలి. ఎళ్ళే ముందర ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఇప్పటివరకు చెప్పుకుందేంటో భగవంతుడు చెప్తాడు మనకి. అది 13 అధ్యాయము 19వ శ్లోకం అన్నమాట. ఆ 19వ శ్లోకం అయిపోయిన తర్వాత 20 నుంచి 26 శ్లోకాల వరకు భగవంతుడు ఏం చెప్తాడంటే ప్రకృతి, పురుషుడు గురించి వాళ్ళ సాంగత్యం గురించి చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనం గనక వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 13వ అధ్యాయంలో మనకి ఫస్ట్ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలో అర్జునుడు 6 ప్రశ్నలు అడుగుతాడు కదా భగవంతుడికి. ఏంటి ఏ 6 ప్రశ్నలంటే, స్వామి క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? 2 క్వెషన్‌లు. మూడోదేమో జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? 4 క్వెషన్‌లు. ప్రకృతి అంటే ఎవరు? పురుషుడంటే ఏంటి? ఎవరు? అని అడుగుతాడనమాట. దానికి మనం ఇప్పటి వరకు క్షేత్రజ్ఞుల గురించి, జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి మనము చర్చించామనమాట. ఆ! ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మనము ప్రకృతి గురించి, పురుషుడి గురించి చర్చించబోతున్నాము. భగవంతుడు చెప్తున్నాడనమాట. అయితే మీకు గుర్తుండే ఉంటుంది క్షేత్రం అంటే మన శరీరము. ఆ! క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అంటే ఈ శరీరం గురించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాళ్ళనమాట. అయితే ఈ 2 క్షేత్రజ్ఞులున్నారు లోపల మన 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 శరీరంలో. ఎవరు? ఒకళ్ళు మనము, ఇంకొకళ్ళు పరమాత్మ. ఇద్దరున్నారు. అయితే వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవడము, ఈ శరీరం గురించి తెలుసుకునే పద్ధతి, విధానాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం తెలుసుకోవడం విషయంలో ఎటువంటి లక్షణాలు ఉండాలి మనకన్నది మనం క్లియర్‌గా చర్చించాం చాలా ఇదిగా. 20 లక్షణాలు ఉండాలని చెప్పారు. ఎవరికైతే ఈ 20 లక్షణాలు ఉంటాయో వాళ్ళు జ్ఞానవంతులు. ఇవి కాకుండా ఇవి ఇంకేముంటాయో అది అజ్ఞానము అని భగవంతుడు చాలా క్లియర్‌గా ఈ 13వ అధ్యాయంలో చెప్పారు. జ్ఞేయం అంటే ఏంటంటే తెలుసుకోవడం అన్నమాట. అంటే మనము గత వారము మనం చర్చించుకుంటే గనక ఆత్మ యొక్క లక్షణాలేంటి?
పరమాత్మ యొక్క లక్షణాలేంటి అన్న విషయం మనం క్లియర్‌గా చర్చించాం. పరమాత్మ సర్వవ్యాపి అయి ఉంటాడు. అందరి హృదయాల్లో ఉంటాడు. ఆయన పరమక్షేత్రజ్ఞుడు. ఇంకా ఆయనకున్న లక్షణాలేంటి? ఆయన విభజించబడడు. ఆత్మ అనేది విభజించబడదు. ఇవన్నీ మనం యాక్చువల్‌గా మనం రెండో అధ్యాయంలో గూడా భగవద్గీతలో భగవంతుడు మనకి ఆత్మ గురించి, శరీరం గురించి చాలా చక్కగా వివరణ చేశారు. మళ్ళీ దీంట్లో గూడా మళ్ళీ ఆత్మ లక్షణాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఎందుకని మళ్ళీ పదే పదే చెప్తున్నారు అంటే, చాలామంది ఏంటంటే ఆత్మ అంటే వివిధ రకాల భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఆత్మ, పరమాత్మకి ఎటువంటి తేడా లేదు. 2 ఒకటే అన్న ఒక ఆహ్, మ స మిస్‌అండర్‌స్టాండింగ్‌తో ఉంటారనమాట. అపార్థంలో ఉంటారలాగా. తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మన సాధారణ జీవాత్మ అనేది ఎప్పటికి కూడా పరమాత్మ అవ్వలేదు. పరమాత్మ స్థానం పరమాత్మదే. జీవాత్మ స్థానం జీవాత్మదే. కానీ కొంతమంది ఏంటంటే ఈ బద్ధ జీవితంలో ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలో మనం ఆత్మగా ఉంటాము. కానీ ఒకసారి మనకి మోక్షం వచ్చిన తర్వాత ఆత్మ ఎళ్లి పరమాత్మలో కలిసిపోతుంది కాబట్టి పరమాత్మ, ఆత్మ 2 ఒకటే అన్న ఆహ్, అద్వైతవాదంలో ఉంటారు. దాన్ని ఖండిస్తారు శీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడాను. ఎందుకంటే మన వ్యక్తిత్వము చాలా క్లియర్‌గా భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పారనమాట. అర్జున నువ్వు మనము ఒకప్పుడు మనమందరం ఉన్నాము. ఇప్పుడు మనమందరం ఉన్నాము. తర్వాత కూడా మనందరం ఉంటాము. నువ్వు అనుకుంటున్నావేమో ఈ యుద్ధ భూమిలో నువ్వు చంపేస్తున్నావు అందరిని. వాళ్ళందరూ చనిపోతున్నారు. ఇంక వాళ్ళు ఉండరు అని నువ్వు అనుకుంటున్నావేమో! అది కరెక్ట్ కాదు నాయనా. కేవలం శరీరం మాత్రమే పోతుంది. ఆత్మకి చావు లేదు. మనం మనం ఎప్పటికి కూడా ఇక్కడ మనం మన స్థితిలోనే ఉన్నాము. మనందరం ఉన్నాము ఎప్పటికి కూడా. ఇప్పుడే కాదు గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, వర్తమానంలో కూడా ఉంటాం అందరము అని చెప్తారు గదా! సో, అదంటే ఏంటి? అంటే మనం బద్ధ జీవితంలో ఉన్నా లేకపోతే మనము ముక్తి తె తర్వాతైనా సరే, మనము మన వ్యక్తిత్వాన్ని ఎవరం కోల్పోవట్లేదు. మనం విడి ఆత్మలము. భగవంతుడి పట్ల అంశ అయిన విడి ఆత్మలము. భగవంతుడిలో కలిసిపోయేది అది ఏమి ఉండదది. భగవంతుడికి ధామానికి వెళ్లి భగవంతుడికి చక్కగా మనం అక్కడ కూడా సేవ చేసుకోవచ్చు. మన నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపంతోటి మనం భగవంతుడికి సేవ చేసుకోవచ్చనమాట. సో, దాని అదనమాట. అయితే ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ చేస్తానిక చూద్దాము మనము ఏం చదవాలి ఈరోజు. లాస్ట్ టైమ్ మనము కుమారి మాతాజీతో ఎండ్ చేశాము. సో, ఏంటంటే హ్మ్, కుమారి మాతాజీతోటి మనం లాస్ట్ టైమ్ ఎండ్ చేశాం గాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ నుంచి చదువుదాము. మనము 19వ శ్లోకంలో చదవాలి. ఇక్కడి వరకు చదివాము మనము. ఆవిడ చదివారు కుమారి మాతాజీ. సో, ఇప్పుడు మనము ఈ 19వ శ్లోకంలో ఏంటంటే, ఇప్పటి వరకు ఏం చర్చించామనేది భగవంతుడు చెప్తాడనమాట. చూద్దాం మనము. ఆ! ఇతి క్షేత్రం తథా జ్ఞానం, జ్ఞానం జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏత విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము అంటే దేహము, జ్ఞానము, జ్ఞేయముల గురించి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. నా భక్తులు మాత్రమే దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావంను పొందుదురు. ఇక్కడ క్లియర్‌గా డిక్లేర్ చేస్తున్నారు భగవంతుడు. ప్రకటిస్తున్నాడాయన. మనకందరికీ తెలియజేస్తున్నాడు. ఇవన్నీ నేను నీకు చెప్పానయ్యా. క్షేత్రం గురించి, జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి అన్నిటి గురించి నేను చెప్పానయ్యా నీకు. కానీ దీన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? కేవలం నా భక్తులకి మాత్రమే నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. ఇంక ఎవరికీ కూడా అర్థం కాదు. కేవలం నా భక్తులు మాత్రమే దీన్ని అర్థం చేసుకొని నా యందు స్థితిని పొందుతారు. నన్ను చేరుకుంటారని భగవంతుడు చెప్తున్నారు. నన్ను పొందుతారని భగవంతుడు క్లియర్‌గా చెప్తున్నారు. ఓకే. అయితే దీంట్లో ఓకే. సో, ఇప్పుడు మనం చూద్దాము. అర్థం చేసుకునే అర్హత ఎవరికుందనేది చెప్తున్నారనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇది చదివిద్దాము. లక్ష్మీ మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ హరే చదువుతాను. కృష్ణ మాతాజీ. యాహ్! ఓహ్! ధనలక్ష్మి మాతాజీ లాస్ట్ టైమ్ మిస్ అయ్యారు. మీరు గూడా చదువుదురు గానీ పర్వాలేదు. యాహ్! చెప్పండి మీరు చదవండి మాతాజీ. క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావయో మద్భావయోపపద్యతే. అనువాదము: ఈ విధముగా క్షేత్రము, దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షే సంక్షేపముగా చెప్పబడినది. నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నా భావమును పొందుదురు. భాష్యము: భగవానుడు ఇంతవరకు దేహమును, జ్ఞానమును, జ్ఞేయములను గూర్చి సంక్షేపంగా వివరించెను. వాస్తవమునకు ఈ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞాన విధానములనడి
3 అంశములకు సంబంధించినది. ఈ 3ను కృష్ణ కృష్ణ కలిసినప్పుడే అది విజ్ఞాసము లేక విజ్ఞాన శాస్త్రము అని చెప్పబడును. అట్టి సంపూర్ణ జ్ఞానమును కేవలము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులే ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనగలుగుదురు. ఇతరులకు అది సాధ్యము కాదు. చివరి దశలో ఈ 3 అంశములు ఏకమగునని అద్వైతులు చెప్పుదురు. కాని భక్తులు ఈ విషయమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ధి అనగా కృష్ణ చైతన్యమును తనను గూర్చి తాను అవగాహన చేసుకొనుటి అని అర్థము. మనము భౌతిక చైతన్యముతో నడుపబడుచుందుము. కానీ మనము మన చైతన్యమునంతటిని కృష్ణపరమైన కార్యకలాపముల వైపునకు మరల్చినచో శ్రీకృష్ణుడే సర్వస్వమని గుర్తించి యథార్థ జ్ఞానమును పొందుదుము. మరో మాటలో జ్ఞానము అనగా భక్తియుక్త సేవను సంపూర్ణముగా అవగాహనము చేసుకొనుట ఎందలి ప్రాథమిక దశ మాత్రమే. పంచదశాధ్యాయమునందు ఈ విషయమును స్పష్టముగా వివరింపబడినది. సారాంశము చెప్పవలెనని 6 మరియు 7వ శ్లోకములందలి మహాభూతాన్ని మొదలుకొని చేతేన ధృతి వరకు గల శబ్దములు, భౌతికాంశములు మరియు జీవ లక్షణములు కొన్నింటిని గూర్చి వివరించునని అవగాహన చేసుకొనవచ్చును. వీటి కలయిక చేతనే దేహము లేక కర్మక్షేత్రము తయారగుచున్నది. 8 నుండి 12వ శ్లోకముల వరకు గల శ్లోకములో అమానిత్యము మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనం వరకు జీవాత్మ మరియు పరమాత్మను ఇరువురి క్షేత్రజ్ఞులను తెలుసుకొనగలిగే జ్ఞాన విధానమును వర్ణించును. అదే విధముగా 13 నుండి 18వ శ్లోకముల వరకు గల శ్లోకములు అనాది మత్పర్వం మొదలుకొని హృది సర్వస్య నిశ్చితం వరకును గల శ్లోకములు జీవాత్మ మరియు పరమాత్మలు లేక పరమ పురుషుని వర్ణించును. ఈ విధముగా ఇంతవరకు కర్మ క్షేత్రము, దేహము, జ్ఞాన విధానమును, ఆత్మ, పరమాత్మలను 3 అంశములు వర్ణింపబడినవి. భగవానుని శుద్ధ భక్తులు మాత్రమే ఈ 3 అంశములను స్పష్టముగా అవగాహన చేసుకొనగలరని ఇక్కడ ప్రత్యేకముగా చెప్పబడింది. కనుకనే భక్తులకు భగవద్గీత పూర్తి ప్రయోజనకరమైనది. వాస్తవమునకు వారే పరమ పురుషుని పరమగమ్యమైన శ్రీకృష్ణుని పొందగలుగుదురు. అనగా భక్తులు మాత్రమే భగవద్గీతను అవగాహన చేసుకొని వాంఛనీయ ఫలితములను పొందగలుగుతారని గాని ఇతరులు కాదు. హరే కృష్ణ మాతాజీ. జై హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంతవరకు మనం ఇలా ఆల్రెడీ మనం చర్చించుకున్నట్టు ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు ఏమేం చెప్పారు భగవంతుడు, ఇక ముందు ఏం చెప్పబోతున్నారు అనేది చెప్పారనమాట. ఈ జ్ఞానంలో ఏంటంటే 3 ఉన్నాయి. జ్ఞాత అంటే ఏంటంటే తెలుసుకున్నవాడు. మనం తెలుసుకుంటే మనం. జ్ఞేయం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరి గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే భగవంతుడి గురించి కదా, అది తెలుసుకోవాలి. జ్ఞానం అంటే జ్ఞాన విధానం అంటే ఈ శరీరం ఏ విధంగా అంటే క్షేత్రజ్ఞుడికి ఉన్న తేడా ఏంటి, అది తర్వాత ఎలా ఈ శరీరం ఏ విధంగా చేయబడింది, ఈ అంతఃకరణలు, అంతఃప్రక్రియలు, బాహ్య ప్రక్రియలు మనకి చెప్పుకున్నాం కదా. 24 ధాతువులు ఏవేవి ఉన్నాయి, పంచేంద్రియాలు, అవన్నీ కూడా గురించి మనం చర్చించాం కదా. అవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నిటికీ ఈ 3 అంశాలకి సంబంధించింది అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం తెలుసుకున్నప్పుడే మనకి విజ్ఞానం ఉంది అని చెప్పగలుగుతాము అని చెప్తున్నారనమాట. అటువంటి విజ్ఞానాన్ని ఎవరు పొందగలుగుతారు? ఎవరు పొందగలుగుతారు అంటే కేవలం కృష్ణ భక్తులు మాత్రమే పొందగలుగుతారు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అది ఈజీ కాదని. కొంతమంది ఏమంటారంటే ఈ 3 ఈ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము ఇవన్నీ ఒకానొక దశలో చివరి దశలో ఇవన్నీ కలిసిపోతాయి. ఇవన్నీ ఒకటే అని చెప్తారు. కానీ అలా కాదు. ఎప్పుడు కృష్ణ చైతన్యంలో మనం భక్తియుక్త సేవ మొదలుపెట్టినప్పుడు మనకి మన సంబంధం కృష్ణ భగవంతుడితో ఏంటి? ఆ! మన చైతన్యం అంతా గూడా ఎప్పుడైతే కృష్ణపరమైనటువంటి కార్యక్రమాల వైపు మనం ఎప్పుడైతే మళ్ళిస్తామో, అప్పుడు భగవంతుడే ఆయన దేవాది దేవుడే సర్వస్వము అని మనము గుర్తించినప్పుడు మనం నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందుతామనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు
జస్ట్ తెలుసుకోవడము అనేది మనకి ఒక దశ మాత్రమే అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏంటంటే, ఇప్పుడు మనము అంటే మనం జీవాత్మ అంటే మనం పరమాత్మతో సమానం కాలేము. జీవాత్మ గురించి, పరమాత్మ గురించి మనం తెలుసుకోవడము, ఈ ఈ శరీరం ఏ విధంగా చేయబడింది, ఈ భౌతిక ముడి పదార్థాలతో, ధాతువులతో ఏ విధంగా చేయబడింది అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన భక్తి జీవితంలో మొట్టమొదటి స్టెప్ మాత్రమే అన్నమాట. హ్మ్. ప్రాథమిక దశ మాత్రమే అని చెప్తున్నారనమాట. ఆ! సో, ఇంకా మనం చాలా లోతుగా వెళ్ళాలి, తెలుసుకోవాలి, విజ్ఞానం సంపాదించుకోవాలి అని. అది విజ్ఞానం అనేది ఎలా సాధ్యమవుతుందంటే, మనము మనం ఒక భక్తియుక్త సేవల్లో మనల్ని మనం నిమగ్నం చేసుకున్నప్పుడు, మనం ఆచరణలో పెట్టినప్పుడు ఇవన్నీ గూడా మన జ్ఞానం ఏదైతే సంపాదించుకున్నామో, జస్ట్ జ్ఞానం సంపాదించుకోవడం గాదు, దాన్ని ఆచరణలో పెట్టి మనం భక్తియుక్త సేవలో మనల్ని మనము భగవంతుడికి అర్పించుకున్నప్పుడు అప్పుడు అప్పుడు వచ్చేది విజ్ఞానం అన్నమాట. అంటే అప్పుడు అది అన్ని స్టేజ్‌లని మనం దాటగలుగుతాము. ఆరంభ స్టేజ్ ఒక్కటే కాదు అని చెప్తున్నారన్నమాట ఆరంభమని. ఈ రెండో పారాగ్రాఫ్‌లో ఏంటంటే మనకి చెప్పారు కదా! ఫస్ట్ నుంచి మనకి కొన్ని ఏడో శ్లోకం వరకు మనకి క్షేత్రజ్ఞుల గురించి చెప్పారు. తర్వాతేమో మనకి జ్ఞానం గురించి చెప్పారు. తర్వాత జ్ఞేయం గురించి చెప్పారు. ఇవన్నీ ఏమేమి చెప్పారో అవన్నీ దీంట్లో మనకి చెప్పారన్నమాట. ఇవి ఏమేమి ఇంతవరకు మనం చెప్పుకున్నది చెప్పారు మళ్ళీ. సో, ఈ విధంగా ఇంతవరకు మనము దేహము, జ్ఞాన విధానము, ఆత్మ పరమాత్మలు అంటే జ్ఞేయం. జ్ఞేయం గురించి 3 అంశాలు వర్ణించబడ్డాయి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారో మనం చూద్దాం ఇంక. ఇప్పుడు ఈ 13 నుంచి 20వ శ్లోకం నుంచి మనకి 26 శ్లోకం వరకు ప్రకృతి గురించి, ఇంకా లాస్ట్ చివరి 2 మిగిలాయి కదా! 26 శ్లోకం వరకు ఈ ప్రకృతి గురించి, పురుషుడి గురించి భగవంతుడు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది కొంచెం ఫిలాసాఫికల్‌గా ఉంటుందన్నమాట. అయితే చూద్దాము. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రకృతిం పురుషం చైవ విద్యన్నాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఏమంటున్నారంటే భగవంతుడు భౌతిక ప్రకృతి అంటే ఈ ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకోవాలి. అంటే అనాది అంటే ఏంటంటే దానికి ఒక ప్రారంభం అనేది లేదు. బిగినింగ్ లెస్ అన్నమాట. అంటే ఎప్పటినుంచో ఉన్నాయి ప్రకృతి అనేది, తర్వాత ఈ మనము జీవుడు అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దానికి మనం చెప్పలేము. ఇప్పుడు నన్ను అడిగారనుకోండి మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి ఈ భౌతిక ప్రపంచంలో అని అడిగితే దానికి ట్రేస్ ఏమి అంటే మనం వెనకాలకెళ్ళి మనము చూడలేము. ఎన్ని ఎన్ని కోట్ల వేల సంవత్సరాలు యుగాల నుంచి మనం అసలు ఉన్నాం ఇక్కడ. ఎప్పటినుంచి ఉన్నాం అనేది ఎవరి గురించి మనం చెప్పలేమన్నమాట. మనకు ఆ లెక్క అనేది లేదన్నమాట. సో, ఎప్పటినుంచో ఉన్నామని. వాని యందలి సకల పరివర్తనములు అంటే ఈ ప్రకృతిలో గాని, జీవుల్లో గాని కలిగే పరివర్తనలు అంటే మార్పులేవైతే ఉన్నాయో మరియు భౌతిక గుణాలు అంటే భౌతిక గుణాలు ఏవేంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము అననేవి భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించాయన్నమాట. ఈ అంటే ఇప్పుడు మనం ఈ జీవుడు ఒక శరీరం ఇక్కడ ధరించినప్పుడు దానిలో కలిగే సకల పరివర్తనములు. ఎందుకంటే ఈ పరివర్తనములన్న పదము మన ఆత్మకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఆత్మలో పరివర్తనం ఏమీ లేదు. ఆత్మ ఎప్పటికి కూడా ఆధ్యాత్మికపరమైన ఆత్మ. ఆ ఆధ్యాత్మిక స్వరూపం అది. దానికి ఎటువంటి మార్పులు లేవు. ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఆత్మ శుద్ధమైనది కదా! కానీ మార్పులనేవి దేంట్లో మొదలవుతాయి? శరీరంలో కదా! సో, శరీరంలో కాబట్టి ఇదే ఆహ్ సో, ఇదనమాట. ఆహ్, అందుకని ఆహ్, ఈ రో ఇది ఈ భౌతిక గుణాలు ఎందుకు మార్పు సంభవిస్తాయి మన శరీరంలో అంటే, ఈ భౌతిక గుణాల వల్ల, ప్రకృతి వల్ల ఈ మార్పులనేవి సంభవిస్తాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రకృతి పురుషం కదా! అయితే ప్రకృతిని పురుషుడు అంటే ఇక్కడ యూజువల్‌గా ఏంటంటే, పురుషుడు ఒకడే జీవుడు. అంటే మనం అన్నమాట. యూజువల్‌గా పురుషుడు అంటే మీనింగ్ ఏమొస్తుందంటే, పరమ పురుషుడు ఎవరు? భగవంతుడు కదా! ఆది పురుషుడు, ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు అన్న అన్న పదం ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే భగవంతుడికి వర్తిస్తుంది. అది మనం కాదు యాక్చువల్‌గా. కానీ ఇక్కడ పురుషు అన్న పదం ఎందుకు ఉపయోగించారు జీవుడికి అంటే దానికొక అర్థం ఉంది. ఏంటంటే అది ఇప్పుడు పురుషుడు అంటే ఎవరంటే ఎప్పుడు కూడా ఆనందించేవాడు అని అర్థం. అంటే ఎంజాయ్ చేసే మనస్తత్వం. ఎంజాయ్ చేస్తారనమాట. అది ఎవరు నిజంగా ఎంజాయ్ చేసేది? ఎవరు నిజంగా భోక్త? అన్నీ ఎవరికెళ్తాయి నిజం చెప్పాలంటే? భగవంతుడికి. కాబట్టి భగవంతుడిని పురుషుడంటారు. మనమందరం గూడా ప్రకృతే. మనమందరం నిజం చెప్పాలంటే ప్రకృతి. అంటే భగవంతుడి చేత అనుభవించబడేవాళ్ళమనమాట. అనుభవించేది ఆయనైతే, ఆయన చేత అనుభవించబడేవాళ్ళం మనం గాబట్టి, ఆయన పురుషుడైతే మనమందరం ప్రకృతి. కానీ ఇక్కడ ఒక జీవుడిని మనల్ని పురుష అని
ఎందుకు సంబోధించారు అంటే ప్రకృతిని పురుష అని. పురుష అంటే ఏంటంటే మనలో ఉన్న ఆత్మ శుద్ధమైంది. అది ఎప్పుడు కూడా ప్రకృతే అది. అది భగవంతుడి అధీనంలో ఉండి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆనందానికి తోడ్పడుతుంది. భగవంతుడి ఆనందానికి ఒక సోపానం అవుతుంది యాక్చువల్‌గా. అంటే మనం అంటే భగవంతుడి చేత ఎంజాయ్ చేయబడేవాళ్ళం, అనుభవించబడేవాళ్ళం, ఆనందించబడేవాళ్ళం. మనం ఆనందించేవాళ్ళం కాదు. భగవంతుడి ఆనందం కోసం ఉన్నవాళ్ళం అని చెప్పొచ్చు మనం. ఆ! కానీ ఇప్పుడు ఏమైతుందంటే, ఆత్మ ఎప్పుడైతే కలుషితమై ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు, ఈ గుణాలతోటి వీటితో కలుషితం అయితుందో, ఈ భౌతిక పదార్థాలతోటి వాటితోటి, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఆత్మ అనేది తనే ఎంజాయర్ అనుకుంటుంది. ఆనందించేవాడు తను అనుకుంటుందనమాట. అందుకని ఆ ఆత్మ ఎప్పుడైతే మన శరీరంలో పెట్టబడుతుందో, ఎందుకు పెట్టబడుతుంది? ఈ భౌతిక శరీరం ఎందుకు ఆత్మకి? ఎందుకంటే కోరికలు. సో, కోరికలున్నప్పుడు ఏమవుతుంది? ఈ భౌతిక ప్రపంచము భౌతిక ప్రకృతి ఏదైతే భగవంతుడి ఆధీనంలో ఉంటుందో, దాన్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం. అందుకని ఆ పురుష అనే పదం ఇక్కడ ఉపయోగించారు. పురుష అన్న పదం ఉపయోగించినంత మాత్రాన జీవుడు పురుషుడైపోడనమాట. భగవంతుడే ఉత్తమ పురుషుడు, ఆది పురుషుడు, యుగ పురుషుడు అనుకోండి. ఇంకా పురుషోత్తముడు ఆయనే. పరంధాముడు అన్నీ ఆయనే అసలు. సో, అనుభవించేది, ఆనందించేది ఆయనే. మనందరం ఆయన ఆనందం కోసం ఉన్నాం. కానీ మనకి అటువంటి ఆలోచన ఎందుకొచ్చింది అంటే, మన కోరికల వల్ల మనం కలుషితం అవ్వడం వల్ల, మనకి ఈ శరీరం రావడం వల్ల, ఈ శరీరం ఈ భౌతిక ప్రకృతితో సంపర్కం వల్ల, ఇవన్నిటి వల్ల మనకి ఒక పురుషుడుగా అంటే పురుషుడు అంటే ఇక్కడ మగవాడని కాదు. పురుషుడు అంటే ఏ ఆత్మ అయితే ఆధ్యాత్మిక స్వరూపం ఆధ్యాత్మిక ఆత్మ అయితే ఒక శరీరంలో పెట్టబడి ఉండి ఎంజాయ్ చేద్దామన్న మనస్తత్వాన్ని కలిగుంటుందో, ఈ ఇది ఈ ప్రకృతి మీద పెత్తనం చెలాయిద్దామని ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయిద్దామన్న ఒక ఆలోచనతో ఉంటుందో, అటువంటి ఆత్మలని ఇక్కడ పురుషుడు అని సంబోధిస్తున్నారు. ఇప్పుడు క్లియర్ అయిందనుకుంటా గదా మీకు? సో, అదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 ప్రకృతులున్నాయి. ఒకటి భగవంతుడికి సంబంధించినవి 2 ప్రకృతులున్నాయి. ఒకటి ఏంటి మనము అంటే ఒకటేమో మామూలుగా ఈ భౌతిక ప్రకృతి. అంటే అది న్యూన ప్రకృతి అన్నమాట. ఎందుకంటే అది జడత్వం దానిలో ఉంది కాబట్టి అది న్యూన ప్రకృతి అవుతుంది. ఆ! మనం జీవుడు ఇంకొక ప్రకృతి అవుతాం అన్నమాట. ఆ! ఈ భౌతిక ప్రకృతి ఏంటంటే భగవంతుడి నుంచి విడిపోయినటువంటి ప్రకృతి అన్నమాట. హ్మ్. అయితే ఎందుకంటే ఇప్పుడు మనకి భగవంతుడికి మామూలుగా భగవద్గీతలో 7.4 శ్లోకంలో చెప్పారు. భూమిరపోలన్నలో వాయుః కమ్మానో బుద్ధిరేవచ అంటే ఇవన్నీ సెపరేటెడ్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ అని చెప్పారనమాట. ఏడవ అధ్యాయం భగవద్గీతలో ఈ భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము ఇంకా ఇవన్నీ గూడా ఏంటంటే భగవంతుడి నుంచి విడిపోయినటువంటి ఆయన యొక్క శక్తులే. ఆయన శక్తియే అది భౌతిక ప్రకృతి శక్తి అంటారనమాట అది. ఎక్స్‌టర్నల్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ అన్నమాట అది. అంటే బహిరంగ శక్తి అది అని చెప్పొచ్చును. దాన్ని ఏమంటారంటే న్యూన ప్రకృతి అంటారు. ఎందుకంటే అది జడ పదార్థాలు, ముడి పదార్థాలు గాబట్టి. వాటితోటి శరీరాలు తయారు చేయబడ్డాయి. తర్వాత వాటిలోకి ఈ ఆత్మ ప్రవేశపెట్టబడింది. ఒక ఆకారం పొందబడింది. అవన్నీ వేరే. కానీ న్యూన ప్రకృతి అది. కానీ మనం ఏంటంటే ఉన్నత ప్రకృతికి భగవంతుడికి సంబంధించిన వాళ్ళం అన్నమాట. మనము రెండో ప్రకృతి జీవుడు అన్నమాట. అది పరాప్రకృతి అంటారన్నమాట. ఎందుకంటే అది ఎందుకనంటే పరాప్రకృతి అన్నారు దాన్ని. అంటే ఏంటంటే ఆధ్యాత్మికకు సంబంధించింది. ఆధ్యాత్మికతకు సంబంధించింది. ఎందుకంటే భగవంతుడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనము, భగవంతుడి అంశ కాబట్టి మనము అది రెండో ప్రకృతి జీవుడు కానీ అది ఉన్నత ప్రకృతి అన్నమాట. సో, ఈ 2 శక్తులే భగవంతుడి శక్తులే. ఈ 2 కూడా స్త్రీత్వం కలిగినవే. అంటే ఇవి ఇందాక నేనిప్పుడు మనకి చర్చించుకున్నట్టుగా ఏంటంటే మనమందరం గూడా ప్రకృతి అంటే స్త్రీత్వం అన్నమాట. పురుషత్వం గాదు స్త్రీత్వం. ఈ 2 స్త్రీత్వం కలిగినవే. ఆ! సో, జీవాత్మ కూడా ప్రకృతి అంటే భగవంతుడి శక్తే. ఇప్పుడు ఈ జీవాత్మ గూడా భగవంతుడి శక్తి, ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి శక్తే. అన్ని శక్తులే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనము పురుషుడని ఎందుకు సంబోధించారు అంటే, మన స్త్రీయత్వాన్ని ఆపాదించుకున్న వాళ్ళమైనా పురుషుడని ఎందుకన్నామంటే, మన భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించి, మనం ఎంజాయ్ చేద్దాం అనుకునే మెంటాలిటీ సంపాదించుకుంటాం. మనస్తత్వంతో ఉంటాం కాబట్టి, మనకి పురుషుడని ఇక్కడ మనకి సంబోధిస్తున్నారు అని చెప్తున్నారనమాట. అన్నిటికి భోక్త ఎవరు? మనం భోక్తారాం యజ్ఞ తపసాం. 5వ అధ్యాయంలో భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. సర్వలోక మహేశ్వరం అంటే ఆయన మహేశ్వరుడు. సర్వలోకాలకి ఆయన ఈశ్వరుడు. అంటే నియంత్రకుడు ఆయన. ఆయన అన్ని యజ్ఞాలకి భోక్త ఆయన. అంటే ఆనందించేది, అనుభవించేది ఆయననమాట. కానీ ఏంటంటే ఆహ్, మనం పురుషుడిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటాం అనమాట. అందుకని ఇలా చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆహ్, మనకి ప్రకృతి వల్ల సకల పరివర్తనాలు కలుగుతున్నాయని చెప్పారు గదా! అంటే అనేక రకాల వికారాలు కలుగుతాయి. వికారాలంటే అనేక రకాల మార్పులొస్తాయి ప్రకృతిలో ఉండడం వల్ల.
దాంట్లో మనకిప్పుడు దీంట్లో కూడా భగవంతుడు చెప్తాడు. అదే శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తారు. సో, మనం చూద్దాము. మాధవి మాతాజీ రాలేదు. నరసయ్య ప్రభు మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. మీరు నెక్స్ట్ మీరే చదవండి. ఓకే. ప్రకృతిం పురుషం చైవ విజ్ఞానాది ఉభావపి వికారాంశ గుణంచైవ విధి ప్రకృతిం సంభవాన్ అనువాదము. అనువాదము. ప్రకృతి, భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకొనవలెను. వాని అందలి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములనని భౌతిక గుణములవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. భాష్యము. ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా ఎవరినైనను కర్మక్షేత్రము, దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను జీవాత్మ, పరమాత్మ గూర్చి ఎరగవచ్చును. కర్మక్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతిమయమైనటిది. దాని యందు బద్ధుడై దేహకర్మలను అనుభవించు జీవాత్మయే పురుషుడు లేక జీవుడు. అతడే జ్ఞాత. అతనితో పాటు గల మరొక జ్ఞాతయే పరమాత్ముడు. కానీ ఈ ఆత్మ పరమాత్మ రూపములు దేవాదేవుడైన శ్రీకృష్ణుని విభిన్న వ్యక్తీకరణము లేనని మనము అవగాహన చేసుకొనవలెను. జీవాత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వరూపాంశ విస్తరణమై ఉన్నది. భౌతిక ప్రకృతి, జీవాత్మ రెండును నిత్యములైనవి అనగా సృష్టికి పూర్వం కూడా అవి స్థితిని కలిగి ఉన్నవని భావము. భౌతిక ప్రకృతి పరమపురుషుని శక్తిని నుండి ఉద్భవించినది. జీవులు కూడా పరమపురుషుని శక్తి నుండి ఉద్భవించిన వారైనను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అట్టి జీవులు మరియు భౌతిక ప్రకృతి ఈ జగత్ యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. భౌతిక ప్రకృతి పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువు నందు లీనమై అవసరమైనప్పుడు మహాతత్వము అను సాధనం ద్వారా వ్యక్తమగును. అట్లే జీవులు కూడా భగవానుని యందే వ్యక్తముగా నిలిచియుందురు. కానీ వారు బద్ధులై పరమపురుషుని సేవ పట్ల విముఖులగుట చేత ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించుటకు అవకాశం కోల్పోయిరి. కానీ భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ ద్వారా జీవులు భౌతిక జగత్తునందు వర్తించుటకు, తిరిగి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు అర్హతను సాధించుటకై అవకాశం ఇవ్వబడుచున్నారు. భౌతిక జగత్ యొక్క సృష్టి రహస్యం ఇదియే. యథార్థమునకు జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మికాంశం. కానీ జీవుడు తన తిరుగుబాటు ధోరణి వలనే భౌతిక ప్రకృతిలో బంధింపబడుట సంభవించినది. శ్రీకృష్ణ భగవానుని అంశాలైన ఈ జీవులు భౌతిక ప్రకృతిలో సంబంధంను ఎట్లు పొందెనను విషయము యథార్థమునకు కొంచెం స్క్రీన్ పై యథార్థమునకు అంత ముఖ్యమైనది కాదు. యథార్థమునకు అంత ముఖ్యమైనది కాదు. దేవాదేవుడే అది ఎట్లు మరియు ఎందుకు అట్లు జరుగునో ఎరుగును. కనుకనే భౌతిక ప్రకృతిచే ఆకర్షితులైన వారు జీవనమునకై తీవ్ర సంఘర్షణ చేయుచున్నారని భగవానుడు ధర్మశాస్త్రములందు చెప్పుచున్నాడు. కానీ మనకు సంబంధించినంత వరకు ఈ శ్లోకములందలి విషయముల ద్వారా త్రిగుణములచే కలుగు భౌతిక ప్రకృతి ప్రభావములు మరియు సర్వ పరివర్తనములనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవేనని మనము నిశ్చయంగా ఎరగవలెను. జీవులకు సంబంధించిన సమస్త పరివర్తనలకును మరియు వైవిధ్యములకును దేహమే కారణము. ఆత్మ దృష్ట్యా జీవులందరూ సమానులే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో ఇప్పుడు చాలా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎలా భౌతిక ప్రకృతి మరియు జీవుడు కూడా రెండు ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్తున్నారు కదా. అయితే ఇప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ భౌతిక ప్రకృతి, జీవాత్మ రెండు కూడా నిత్యములైనవి. అంటే ఏంటంటే శాశ్వతమైనవి అని చెప్పొచ్చు అనమాట.
ఎందుకంటే ఈ జీవుడు ఎప్పుడూ ఉన్నాడు జీవాత్మ. తర్వాత ఈ భౌతిక ప్రకృతి కూడా ఏంటంటే ఎప్పుడూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రళయం అది వచ్చినప్పుడు ఆహ్, ఏమవుతుంది ఈ భౌతిక ప్రకృతి కూడా భగవానుడి లోపలికెళ్తుంది. మనం కూడా భగవానుడి లోపలికెళ్తాము. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ మనకి ఈ సృష్టి అనేది మళ్ళీ బయటికి అంటే అవ్యక్తంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తమవుతుంది, మళ్ళీ వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తమవుతుంది. అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అది అశాశ్వతం అని చెప్పలేము. శాశ్వతంగానే ఉంటాయి అవి అన్నమాట. కానీ ఏంటంటే ఒకసారి ప్రకటమవుతూ ఉంటాయి. ఒకసారి అప్రకటమవుతూ ఉంటాయన్నమాట. అందుకని అలా చెప్తున్నారన్నమాట. హ్మ్. అంటే ఎందుకంటే ఈ నిత్యాలు అంటే ఏంటంటే సృష్టికి పూర్వం కూడా ఉన్నాయి. అంటే సృష్టి మొదలైనప్పుడే ఉన్నాయా అంటే లేదు. ఎందుకంటే ప్రళయం వచ్చినప్పుడు ఇప్పుడు సృష్టించబడుతుంది. కొంతకాలం పరిపాలన జరుగుతుంది. తర్వాత ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఈ భౌతిక ప్రకృతి జీవులు అన్నీ కూడా విష్ణు భగవానుని ఒక శరీరంలో ఉంటాయన్నమాట. నిద్రావస్థలో ఉంటాయి అన్నీ గూడాను. తర్వాత మళ్ళీ అవి ప్రకటమవుతాయి కాబట్టి సృష్టి ముందు కూడా ఉన్నాయి. లేవని కాదు. కానీ ప్రకట దశలో లేవు అవన్నీ కూడా. ప్రకట పరిస్థితిలో లేవన్నమాట. అవ్యక్తంగా ఉన్నాయన్నమాట. కానీ మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు మళ్ళీ మనం మళ్ళీ బయటకొస్తాం మనం. మళ్ళీ మన కర్మల ప్రకారం మళ్ళీ శరీరాలు ఇవ్వబడతాయి. మళ్ళీ మనం చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ మనం భక్తియుక్త సేవ తీసుకోకపోతే, మళ్ళీ మనం దానిలో సిద్ధత పొందకపోతే మళ్ళీ భగవానుడి శరీరంలోకెళ్తాము. మళ్ళీ వస్తాము. మళ్ళీ వేరే జీవి రూపం పొందుతాము. అలా రకరకాలుగా ఎప్పటినుంచో జరుగుతూ వస్తూ ఉంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది ఎప్పుడు కూడా. ఆ! ఈ భౌతిక ప్రకృతి ఏంటి? పరమపురుషుడి శక్తి నుంచి ఉద్భవిస్తుంది. అలాగే జీవులు కూడా పరమపురుషుడి శక్తి నుంచే ఉద్భవిస్తాయి. కానీ భౌతిక ప్రకృతి అనేది జీవులు మాత్రం ఉన్నత శక్తికి సంబంధించిన వాళ్ళు. భగవంతుడి అంశగా చాలా మనకి చైతన్యం ఉంటుందన్నమాట. అందుకని మనం భగవంతుడి యొక్క ఉన్నత శక్తికి సంబంధించిన వాళ్ళం అన్నమాట. హ్మ్. అయితే సృష్టికి పూర్వమే మనం ఉన్నాం అన్నమాట. అది చెప్తున్నారు. మహావిష్ణువునందు లీనమై మనము అవ్యక్త రూపంలో మళ్ళీ మనం బయటికొస్తామన్నమాట. మళ్ళీ మహత్తత్వం అనే భగవంతుడి యొక్క శక్తి అంటే అనే ఒక సాధనం ద్వారా మళ్ళీ మనం బయటకి వ్యక్తం అవుతాయన్నమాట. ఆ! అలా అది చెప్తున్నారు. జీవులు కూడా ఆయనే ఉంటారన్నమాట. అయితే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడం ప్రవేశించడానికి అనర్హులమయ్యాం. ఎందుకంటే మనకి భగవానుడి పట్ల విముఖత కలిగింది. మనకి అంటే ఒక రకమైన ద్వేషం పెరిగింది భగవంతుడి పట్ల. ఆయనే ఎందుకు ఎంజాయ్ చేయాలి? మనం ఎందుకు ఆనందించకూడదు? మనం గొప్పవాళ్ళం గాదు ఆయన కన్నా అన్న ఒక ఆలోచన రావడం వల్ల, విముఖత కలగడం వల్ల మనం ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడానికి అవకాశం కోల్పోయాం అన్నమాట. ఆ! అయితే అందుకని ఈ భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ ద్వారా జీవులు ఈ భౌతిక ప్రపంచంలో ఎంటర్ అవ్వి, ప్రవేశించి అక్కడ వాళ్ళ జీవించడానికి ఆహ్, మనకి ఒక ఒక ఏర్పాటనేది భగవంతుడు చేశాడనమాట. ఆ! ఆహ్, మళ్ళీ మనకి ఇక్కడ ఒక జైలు లాంటిదే ఇది. ఈ భౌతిక ప్రపంచం ఒక జైలు లాంటిదే అనుకోండి. మళ్ళీ మనలో పరివర్తన కలిగి, పశ్చాత్తాపం కలిగి, భగవంతుడి పట్ల ఉన్న విముఖత పోయి, ఆయన పట్ల మళ్ళీ ప్రేమ పెరిగినప్పుడు మనకి, ఆయన పట్ల ఉన్న ద్వేషం పోయి, మళ్ళీ మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వబడుతుందనమాట. ఇప్పుడు అంతే గదా! ఒక దొంగలుంటారు. లేకపోతే ఇంక రకరకాల మర్డర్‌లు చేసేవాళ్ళుంటారు. వాళ్ళందరూ కూడా చేసిన తర్వాత వాళ్ళని జైలుకి పంపిస్తారు. అక్కడ ఏం చేస్తారు? వాళ్ళకి శిక్షణ ఇస్తారు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకొక అవకాశం కల్పిస్తారు. పశ్చాత్తాపపడి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడతాడా? మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు శిక్ష తర్వాత మళ్ళీ బయటకొచ్చినప్పుడు మంచి మనిషిగా మారాలి అని జెప్పేసి. అంతే గదా! మళ్ళీ లేదు మంచి మనిషిగా మారకపోతే మళ్ళీ ప్రాబ్లమే కదా! అది అది వాళ్ళలో వాళ్ళకి పరివర్తన అనేది రావాలన్నమాట. సో, ఈ భౌతిక ప్రపంచం గూడా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇది గూడా ఒక జైలు లాంటిదని చెప్తారు. ఈ జైల్‌లో మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు భగవంతుడు. మన కర్మల్ని బట్టి ఇస్తూ ఉంటాడాయన. కానీ లా ఆఫ్ నేచర్ అనేది ఒకటుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటుందిక్కడ. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, మనం చేసిన ప్రతి పనికి ఒక ప్రతికర్మ అనేది మనకి దొరుకుతూ ఉంటుందన్నమాట. సో, అందుకని ఇవన్నీ గూడా భగవంతుడు పెట్టాడు మనకి. మెయిన్ ఏంటంటే మనకి ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి రహస్యం ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు గూడా. ఏంటంటే మనం ఆధ్యాత్మిక అంశం కాబట్టి భగవంతుడికి మన తిరుగుబాటు దూరం ఇవ్వాలని భగవంతుడి పట్ల మనం తిరుగుబాటు జెండా ఎగరేసాం అక్కడ. అందుకనే అందుకని ఇక్కడ పడేసాం. ఇక్కడికొచ్చాం. సో, అందుకని ఆ తిరుగుబాటు జెండా ఎగరేయడం వల్ల ఇక్కడ మనం బంధింపబడడం అనేది జరిగింది ఈ భౌతిక ప్రపంచంలో. సో, ఎప్పుడైతే మనం అన్నీ తెలుసుకొని మనం రియలైజ్ అవుతామో, ఎప్పుడైతే గ్రహిస్తామో అది ఆహ్, సో, ఇప్పుడు మనం ఒకటేం చెప్తున్నారంటే శీల ప్రభుపాదుల వారు ఈ ఈ భౌతిక ఎప్పటినుంచి మన అస్తిత్వం స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచంలో అన్న విషయాన్ని పక్కన పెట్టి మనము యాక్చువల్‌గా
ఎందుకంటే అది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. మనకి నిజంగా తెలుసుకోలేరు ఎవరు కూడా. అందుకని మనం భక్తియుక్త సేవ వైపు మన మనస్సుని లగ్నం చేసుకొని, మనం అటువైపు తిప్పుకుని మన మనస్సుని దాంట్లో గనక మనల్ని మనం నిమగ్నం చేసుకుంటే గనక, మళ్ళీ మనకి భగవంతుడి ధామానికెళ్ళే అవకాశం అనేది డెఫినెట్‌గా దొరుకుతుందనమాట. లేదు అంటే మనం అవకాశం జారవిడుచుకుంటే మళ్ళీ మళ్ళీ జన్మలు అంతే మళ్ళీ ఎప్పటికి మనకి ఈ అవకాశం భగవంతుడు ఇస్తాడో తెలీదు. అందరికీ ఇస్తాడు. తీసుకోపోతే ఇంక కొన్నాళ్ళు మళ్ళీ వదిలేస్తాడు భగవంతుడు కూడా. అంటే ఇంకా టైం కావాలి వీళ్ళకని తెలుసుకుంటాడు ఆయన గూడా. ఆ! సో, అది ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అందుకే ఇప్పుడు ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలోకొస్తారో వీళ్ళు భౌతిక ఆకర్షణలకు లోనవుతున్నారు వాళ్ళందరూ కూడా. ఆ! లోనై తీవ్ర సంఘర్షణలు ఎదుర్కొంటున్నారు జీవితంలో అని చెప్తున్నారనమాట. ఆ! సో, అందుకనే మనం తెలుసుకోవడం మంచిదనమాట. హ్మ్. త్రిగుణములు ఈ భౌతిక ప్రకృతి ప్రభావముల వల్లే మనకన్నీ గూడా సంభవిస్తున్నాయి అని మనం తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. నిశ్చయంగా మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఆత్మ దృష్ట్యా జీవులందరూ గూడా సమానమే గానీ ఈ మనలో కలిగే వైవిధ్యాలన్నిటికి కారణం ఏంటంటే, ఈ భౌతిక ప్రకృతి అన్నమాట. గుణాలు. ఈ భౌతిక గుణాలు, భౌతిక ప్రకృతి మనలో వచ్చే అన్ని పరివర్తనలకి కారణం అన్నమాట. ఎందుకంటే మనం పరివర్తన తీసుకుంటే గనక ఒకప్పుడు మనము ఎలా ఉన్నాము? మనము పుట్టినప్పుడు ఎలాగున్నాము మనము? ఎన్ని పరివర్తనలు జరిగాయి మనకి? ఒక నెలల పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము? 5 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాము? 10 సంవత్సరాలు ఎలా ఉన్నప్పుడు ఎన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి గదా! ఇవన్నీ ప్రకృతి వల్ల జరుగుతున్నాయన్నమాట మార్పులు, చేర్పులు. చిట్ట చివరికి ఏమవుతుంది? మనం నాశనం అయిపోతుంది. మన శరీరము ఏంటంటే అశాశ్వతము. అది తొందరగా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. అది అయిపోతుంది. ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరాన్ని మన కోరికల ప్రకారం ధరిస్తూ ఉంటుందన్నమాట. సో, అది తెలుసుకొని ప్రవర్తించాలని ఇప్పుడు ప్రకృతి గురించి ఇప్పుడు మనం ఈ శ్లోకంలో ఏం చదువుకున్నాం? ప్రకృతి గురించి, జీవుల గురించి. ఆ! పురుషుడు అని ఎందుకు ఇక్కడ సంబోధించారన్న విషయం కూడా మనం చక్కగా చర్చించుకున్నాము. ఇప్పుడు అది విషయము. నెక్స్ట్ దానిలో ఏం చెప్తున్నారో భగవంతుడు చూద్దాము. कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते భౌతిక కార్యకారణములన్నింటికి ప్రకృతియే హేతువు. ఈ భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతి దానికి కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యకారణాలు అంటారు. అంటే ఏదైనా ఒక పని జరగడానికి దానికి హేతువు కారణం అన్నిటికి కూడా ఈ ప్రకృతియే కారణం అన్నమాట. జగత్తునందలి వివిధ సుఖ, దుఃఖ అనుభవములకు జీవుడే కారణం అని చెప్పబడుతోంది. ఎంత మీనింగ్ ఉంది గదా దీంట్లో. ఏంటంటే, ఇప్పుడు సరే ప్రకృతి కారణం అన్ని మార్పులకి. కానీ మనకు కలిగే ఒక జీవుడికి కలిగే సుఖ దుఃఖాలకు మాత్రం జీవుడే కారణం ఈ జగత్తులో. ఎందుకంటే మనం చేసుకున్న కర్మ బట్టే గదా మనకన్ని సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. అయితే ఆ! ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణము కార్యము, కారణము. ఈ 2 కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఈ ప్రకృతి పురుషుల కలయికలోనే ప్రతి ఒక్కటి జరుగుతుందని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఇలా ఒక ఫోన్ తీసి ఇలా పక్కన పెట్టామనుకోండి. ఆ ఫోన్ అనేది ఒక ముడి పదార్థం అయితే, మనం అనేది ఒక జీవుడు ఇలా చేయి కదుపుతున్నామంటే, ఆ 2 కలిస్తేనే ఒక పని జరుగుతుంది గదా! సో ఏంటంటే ఈ 2 కలిసి ఈ ప్రకృతిలో ఏంటంటే కార్యక్రమాలు జరగడానికి దోహదపడుతున్నాయన్నమాట. ఆ! అయితే ఈ పురుషుడు ఏం చేస్తున్నాడు కానీ లోపల ఉండి సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారన్నమాట. కానీ ఈ సుఖదుఖాలు అనుభవించడానికి జీవుడే కారణం అన్నమాట. హ్మ్. అయితే ఈ ప్రకృతి అనేది ఏంటంటే ఎవరైతే ఈ జీవుడు శరీరంలో బంధింపబడి సుఖదుఖాలను అనుభవిస్తున్నాడో వాటికి తగినటువంటి ఏర్పాట్లన్నీ గూడా సుఖం అనుభవించడానికి, దుఃఖం అనుభవించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ గూడా ఈ భౌతిక ప్రకృతి ద్వారా జరుగుతూ ఉంటాయి. అదని అర్థం చేసుకోవాలనమాట. ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే, మనకేమైనా కోరికలుంటే, ఆ కోరికలు తీర్చుకోవడానికి దోహదపడుతుందనమాట. అన్ని వనరులన్నీ గూడా సమకూరుస్తుందనమాట. ఆ! ఏదైనా సరే జరగడానికి ప్రకృతి సహాయం లేకుండా ఏది జరగదు కదా! అంటే ఇప్పుడు మన కోరికలు తీర్చుకోవడానికి అది ఒక సోపానం లాంటిది అన్నమాట. ఒక ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తుందన్నమాట. ప్రకృతి అనేది అన్నమాట. సో, అందుకని ఏది అవసరమో భగవంతుడు అది చక్కగా పెట్టాడన్నమాట ఈ ప్రపంచంలో. సరే మనం ఇప్పుడు చూద్దాము భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారనేది చూద్దాము. ఆహ్, పద్మజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అనువాదము. భౌతిక కార్యకారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు జగత్తునందలి వివిధ సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. భాష్యము. జీవుల యందలి వివిధ ఇంద్రియముల
వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే కారణము. 84 లక్షల జీవరాశులన్నీయును భౌతిక ప్రకృతి నుండియే ఉద్భవించినవి. ఇవి ఎన్నియును వాస్తవమునకు భిన్న దేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ వాంఛల చేత కలుగుచున్నవి. అతడు అట్టి వివిధ దేహములందు ప్రవేశపెట్టబడినప్పుడు వివిధములైన సుఖదుఖములను అనుభవించును. అతడు అనుభవించు ఈ భౌతిక దుఃఖములకు అతని దేహమే కారణము, కానీ స్వయముగా అతడు కారణము కాదు. నిజస్థితిలో జీవుడు నిస్సందేహముగా ఆనందము అనుభవించును కనుక అట్టి స్థితియే అతని వాస్తవ స్వరూప స్థితి. కానీ ప్రకృతిపై అధికారము చెలాయింపగోరుటచే అతడు ఈ భౌతిక జగత్తును చేరుట సంభవించెను. అట్టి భావనలు ఆధ్యాత్మిక జగత్తునందుండవు. అది సదా అట్టి వాని నుండియే శుద్ధమైయుండును. భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరును వివిధ దేహ సుఖముల కొరకై తీవ్రముగా యత్నించుచుందురు. స్పష్టముగా తెలుపవలెననిన ఈ దేహమనున్నది ఇంద్రియ కార్యముల పరిణామమని తెలుపవలసి వచ్చును. ఈ ఇంద్రియములే కోరికలను పూరించుకొనుటకు గల సాధనములు. మాతాజీ వినిపిస్తుంది అప్పటి వరకు? వినిపిస్తోంది. మీకు వినిపించలే? లేదు మాతాజీ, వినిపించలే. ఓకే మాతాజీ, నెట్ పోయినట్టు. అదే నెట్ పోయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. పద్మజ మాతాజీ, మీరు నేను అనుకోకుండా మిమ్మల్ని మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేసుకోండి. చదవండి. సాధనములు కారణములు. సారాంశమేమనగా అట్టి దేహము మరియు సాధనముల వంటి ఇంద్రియములన్నీను ప్రకృతిచే ప్రసాదింపబడుచున్నవి. తర్వాతి శ్లోకమున స్పష్టముగా చేయబడినట్లు జీవుడు తన గత జన్మ కర్మల మరియు వాంఛలకు సంబంధించిన పరిస్థితులను అనుసరించి పతితుడో ధన్యుడో అగుచుండును. జీవుని కర్మలు మరియు వాంఛలను అనుసరించి భౌతిక ప్రకృతి అతని వివిధ దేహముల యందుంచును. అట్టి దేహములను పొందుటకు మరియు వానికి అనుగుణముగా సుఖమును గాని దుఃఖమును గాని అనుభవించుటకు జీవుడే కారణము. దేహము భౌతిక పదార్థముటచే ప్రకృతి నియమములను అనుసరించి వర్తించును. కనుకనే జీవుడు అట్లు దేహమును పొందినంతనే ప్రకృతి ఆధీనమునకు వచ్చును. ఆ సమయమున ప్రకృతి నియమములను మార్చు శక్తి జీవునికే మాత్రమును ఉండదు. ఉదాహరణకు జీవుడు ఒక శునక దేహమునందుంచబడినంతనే అతడు శునకము వలె వర్తింపవలసి వచ్చును. మరో విధముగా అతడు వర్తింపలేడు. ఒకవేళ జీవుడు సూకర శరీరమును పొందినచో తప్పక మలపక్షణము గావించుచు సూకరము వలె వర్తింపవలసి వచ్చును. అట్లే జీవుడు దేవతా శరీరమునందుంచబడినచో అతడు ఆ శరీరానుగుణము వలె వర్తింపవలెను. అది ఏ ప్రకృతి నియమము. కానీ జీవుడు పొందు అన్ని స్థితుల యందును పరమాత్మ జీవాత్మతో కూడి ఉండెను. వేదములందలి ముండకోపనిషత్తునందు సుపర్ణ సయుజ సకయ అని వివరింపబడినది. జీవుని పట్ల గొప్ప దయ కలిగిన పరమ పురుషుడే అతనిని ఎల్లప్పుడూ అనుసరించుచు అన్ని పరిస్థితుల యందును పరమాత్మగా అతని చెంతనే నిలిచియుండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా చక్కగా ఇక్కడ యాక్చువల్గా వివరించి చెప్పారు. ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి కారణం ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి నుంచే ఫస్ట్ ప్రధానని భౌతిక ప్రకృతి స్టార్ట్ అవుతుంది. తర్వాత మహత్తత్వంగా రూపుచెందుతుంది. తర్వాత మనం అందరం మనకు ఒక రూపాలు సంతరించుకుంటాం మనం అందరము. సో ఇవన్నీ భౌతిక ప్రకృతి నుంచే వస్తాయి. అయితే ఇప్పుడు మనకి ఎటువంటి దేహం ఇవ్వాలి అన్నది వాస్తవానికి ఇక్కడ చెప్పారు కదా శ్రీల ప్రభుపాదుల వారు. భిన్న దేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ వాంఛల చేత కలుగుతున్నాయి. అంటే మనకి మన ఇంద్రియ వాంఛల మీద ఆధారపడి మనకి దేహాలు ఇవ్వబడుతున్నాయి. దాని ప్రకారంగా మనకి దేహాలు ఇవ్వబడుతున్నాయి. కానీ ఒకసారి ఒక దేహం మనకు వచ్చిన తర్వాత ఇంకా మనం ఏమీ మన చేతుల్లో లేదు. ఇంకా ఆ దేహం ప్రకారం మనం వర్తిస్తుంటాం. అదే చెప్తున్నారు కదా చివరికి ఒక పంది దేహం వస్తే మనకి పందిలాగా మనం మలం తింటూ ఉంటాం. ఇప్పుడు మానవ శరీరం ఉంది మనకి, మనం మలం తినగలమా? ఇప్పుడు లేదు కదా. కానీ పంది శరీరంలో ఉంటే అదే జీవాత్మ మానవ శరీరంలో ఉంటే ఒకలా ఉంటుంది. అదే జీవాత్మ సూకర శరీరంలో ఉంటే ఒకలాగా ఉంటుంది. శునక శరీరంలో ఉంటే ఇంకొకలాగా ఉంటుంది. బౌ అని అరుస్తూ ఉంటాము. ఇంకా వేరే వాటిని తింటూ ఉంటాము ఇంకా. సో అలా అన్నమాట అని చెప్తున్నారనమాట. అందుకని ఈ దేహం పొందే వరకే మాత్రమే మన రెస్పాన్సిబిలిటీ. ఒకసారి ప్రకృతి చేత దేహం ఇవ్వబడిన తర్వాత దాని వెనకాల ఎవరు ఉంటారు? భగవంతుడు. ఈ ప్రకృతి అనేది భగవంతుడి కిందే పనిచేస్తుంది.
కదా! సో, మన కర్మల్ని బట్టి భగవంతుడు నిర్ణయించిన దాన్ని బట్టి ఈ భౌతిక ప్రకృతి అనేది మనకొక దేహాన్ని ఇస్తుందనమాట. అంటే దేహం పొందిన తర్వాత ఇంకా నిస్సహాయంగా మనం ఆ దేహంతో పాటు మనం ఈ భౌతిక గుణాలు ఎలా ఆడిస్తే అలా మనం ఆడాల్సింది తప్పదనమాట. ఆ! ఆ విధంగా మనము వివిధ దేహాలందు ప్రవేశపెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి సుఖదుఖాల్ని మనం అనుభవిస్తూ ఉంటామని చెప్తున్నారనమాట. అయితే ఆహ్, అందుకనే ఈ జీవుడు అనుభవించే భౌతిక సుఖదుఖాలకు అది దేహమే కారణం గానీ, స్వయంగా అతను కారణం కాదు. ఎందుకంటే ఆత్మకి ఇక్కడ సంబంధం లేదు కదా! అంటే కోరికలనేవి వస్తాయి. వచ్చినప్పుడు దేహం ఇవ్వబడుతుంది. ఈ దేహం అనుభవించే దానికి మళ్ళీ ఆత్మకి సంబంధం లేదు. ఎందుకంటే ఆత్మ అనేది ఆధ్యాత్మిక స్వరూపం అనమాట. ఈ శరీరం ద్వారానే అనుభవిస్తూ ఉంటాం అన్నీ మనం అనమాట. ఆ! నిజ స్థితిలో ఏంటి జీవుడు మనం ఆనందమయుడు ఎప్పుడు కూడా. ఆనందమయోభ్యాసః అంటారు. ఆ జీవుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. అసలు దుఃఖం అంటే ఏంటో లేదు. నిజ స్థితి అంటే అది. మన నిజ స్థితి ఏంటంటే అసలు దుఃఖం అంటే ఏంటో మనకు తెలీదసలు. కానీ కేవలం ఈ శరీరం ధరించడం ద్వారా మనకి సుఖ దుఃఖాలనేవి మనకి మనము మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం అవన్నీ గూడా మన జీవితంలో. కానీ ఏంటంటే మనకసలు మనం ఆత్మగా చూసుకుంటే మనం ఆనందమయోభ్యాస. మనం అసలు ఆనందంగా ఉంటాం ఎప్పుడు గూడా అన్నమాట. నిజ స్థితిలో అందుకనే అది వాస్తవ స్వరూప స్థితి మనకి. కానీ ప్రకృతి మనకి ఈ దురదృష్టం అనేది పట్టింది అంటే ప్రకృతిపై మనం అధికారం చెలాయించాలని కోరుకుంటున్నాం. ప్రకృతిపై ఎవరికి అధికారం ఉంటుంది? కేవలం భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. ప్రకృతి భగవంతుడి కింద పనిచేస్తుంది నిజం జెప్పాలంటే. ఈ ప్రకృతి అనేది భౌతిక ప్రకృతి అనేది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఆయన యొక్క శక్తి ఆయన ఆధీనంలో పనిచేసే శక్తి మీద మనం భగవంతునికి మనం ద్వేషం పెంచుకొని మనం ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నప్పుడు వస్తుంది అన్నమాట. అసలైన ప్రాబ్లమ్ అన్నమాట. హ్మ్. ఇటువంటి కాని భావాలన్నీ గూడా ఆధ్యాత్మిక జగత్తులో మనకి కలగవు. ఓన్లీ మనకిక్కడే ఉంటాయి మనకవన్నీ. ఆధ్యాత్మిక జగత్తులో మనకి అటువంటిది ఉండదనమాట. ఆ! అక్కడేమవుతుందంటే ప్రతిది గూడా చాలా శుద్ధంగా ఉంటుందనమాట. ఇలాంటి ఆలోచనలనేవి రావనమాట. ఆ! ఈ భౌతిక దానికి వ్యతిరేకంగా ఈ భౌతిక జగత్తులో అందరూ కూడా వివిధ దేహ సుఖాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మన దేహము. మన దేహానికి ఏం గావాలి? మనం దేహం ద్వారా మనకొచ్చినటువంటి వాళ్ళతోటి మనకేం గావాలి? మనం ఇవే ఆలోచిస్తాం అనమాట. హ్మ్. ఈ మనకు క్లియర్‌గా తెలుసుకోవాలంటే గనక ఈ దేహం అనేది ఇంద్రియ కార్యముల పరిణామం అని తెలపవచ్చు. అంటే మనం చేసే ఇంద్రియ కార్యక్రమాలు ఎటువంటివంటే వాటి ద్వారా వచ్చే కోరికలు, వాటి ద్వారా వచ్చే శరీరం అనమాట ఇది. అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి అని తెలుస్తున్నారనమాట. హ్మ్. ఈ ఇంద్రియాలే కోరికలను పూరించుకోవడం గల సాధనాలు అనమాట. ఏవైతే మరి అంతే కదా! ఇంద్రియాల ద్వారానే మనం ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటాం గాబట్టి, ఈ ఇంద్రియాలే కోరికల్ని పూరించుకోవడానికి గల సాధనాలని, కారణాలని చెప్తున్నారనమాట. ఆ! సో, అందుకని ఇవన్నీ గూడా మనకి ఎలా వస్తున్నాయి? ఈ విధంగా ఇటు దేహము, ఇటువంటి శరీరము మనకి, ఆ శరీరానికి తగినటువంటి వాంఛలు, ఆ ఇంద్రియాలు, ఆ ఇంద్రియ తృప్తి అనేది ఇవన్నీ కూడా మనకి ప్రకృతిచే మనకి ప్రసాదించబడుతున్నాయి. ఈ విధంగా అరేంజ్‌మెంట్ అనేది చేయబడింది. ఎందుకని అంటే మన వల్లే జేయబడింది. మన కోరికల వల్లే చేయబడింది. భగవంతుడి చేత ఈ అరేంజ్‌మెంట్ మన కోసం ఈ ఏర్పాటనేది చేయబడిందనమాట. ఆ! సో, ఇవన్నీ గూడా ఏంటంటే మ ఒకటేంటంటే కాపోతే ఇవన్నీ కూడా ఏ విధంగా డిసైడ్ చేయబడతాయి భగవంతుడి ద్వారా మన పూర్వజన్మ పుణ్యాల వల్ల, పూర్వజన్మల పాపాల వల్ల, మనకున్న కోరికల బట్టి మనకివన్నీ గూడా తయారు చేయబడతాయి అని జెప్తున్నారనమాట. ఇవ్వబడతాయి, మనకి ఏర్పాటు చేయబడతాయి, మనకి ఆపాదించబడతాయి అని చెప్పొచ్చు మనము. హ్మ్. సో, ఈ విధంగా మనకి మన కర్మలు బట్టి, వాటి బట్టి భౌతిక ప్రకృతి మనని వివిధ దేహాల్లో పెడుతూ ఉంటుంది. ఆ! ఆ వివిధ దేహాల్లో పెట్టినప్పుడు దానికి అనుగుణంగా వచ్చే మన సుఖ దుఃఖాలన్నీ గూడా మనం అనుభవిస్తూ ఉంటాము అని చెప్తున్నారనమాట. వీటన్నిటిని అనుభవించడానికి జీవుడే కారణం అనమాట. హ్మ్. సో, ఈ భౌతిక దేహం ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత అది ప్రకృతి నియమాల్ని బట్టి అది ఆడుతూ ఉంటుందంతే. ఎందుకంటే ప్రకృతి నియమాల్ని ఎదిరించడానికి లేదు. మనం ఒక్కసారి హెల్ప్‌లెస్‌గా నిస్సహాయంగా ఈ జీవుడనేది ఒక శరీరంలో పెట్టబడినప్పుడు ప్రకృతి గుణాలకి తగినట్లుగా, ప్రకృతి స్వభావానికి తగినట్లు అవి మార్పు, చేర్పులు చెందుతూనే ఉంటాయి. ఆ విధంగా ఆడుతూనే ఉంటాయన్నమాట. హ్మ్. ఈ విధంగా ప్రకృతి నియమాల్ని మార్చే శక్తి జీవునికి అసలు ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రకృతి అనేది మన చేతుల్లో లేదు కానీ, మనం ఆధిపత్యం చెలాయిద్దాం అనుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా. ఎందుకంటే ఒకసారి మన శరీరంలో పెట్టబడిన తర్వాత ప్రకృతి చేతిలో మనం నిస్సహాయులం అన్నమాట ఇంకా. ఆ ప్రకృతి అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది? భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. ఆ ప్రకృతి గుణాలనేవి ఎవరు నియంత్రించగలుగుతారు? కేవలం భగవంతుడు నియంత్రించగలుగుతారు. అంటే మనం ఎప్పుడు ఈ భౌతిక ప్రకృతిని ఆ ప్రకృతి యొక్క గుణాలని అధిగమించగలుగుతాము? కేవలం మనము వాటిని మన భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భగవంతుడిని ఎప్పుడైతే మనం గనక సంతృప్తి పరచగలుగుతామో, అప్పుడు భగవంతుడి కృప ద్వారా మనము ఈ భౌతిక ప్రకృతి, దానికి సంబంధించిన గుణాలకి అతీతంగా ఎళ్ళగలుగుతాం
ఉన్నాం కాబట్టి భగవంతుడు కూడా అర్జునుడికి కూడా త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున అని చెప్తాడు. 2వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే, నాయన ఈ గుణాలు అనేవి వేదాల్లో చెప్పబడింది నాయన, నువ్వు దీన్ని అధిగమించి దీని 3 గుణాలు పైకి వెళ్ళాలి, నువ్వు దాన్ని దాటుకుని వెళ్ళిపోవాలి, అప్పుడే నీకు ఆనందంగా ఉంటుందని చెప్తాడు. సో మనం కూడా చేయాల్సిన పని అదే అన్నమాట. అందుకనే మనం మన కోరికల వల్ల, మన పూర్వజన్మ పాపపుణ్యాలను బట్టి మనం ఒక శరీరాన్ని మనకు ఆపాదించబడినప్పుడు, ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడు రకరకాల సుఖదుఖాలు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటాడో, భౌతిక ప్రకృతి గుణాల చేతిలో ఒక ఆటక బొమ్మలా, ఒక కీలు బొమ్మలా అయిపోయి ఏ విధంగా కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటాడో, ఏ ఏ ఏ ఏ పంది జీవితం వస్తే పందిలాగా, కుక్క జీవితం వస్తే కుక్కలాగా, పాము జీవితం వస్తే పాములాగా, మానవ జీవితం వస్తే అక్కడ కూడా మానవ జీవితంలో కూడా కష్ట నష్టాలే ఉంటాయి, సుఖదుఖాలే ఉంటాయి, అవన్నీ అనుభవిస్తూ ఉంటాడో, ఇవన్నీ ఏంటంటే మనం చేసుకున్న కర్మల ద్వారా వాటినన్నిటిని అధిగమించాలంటే మాత్రం భగవంతుడి శరణు తప్పకుండా తీసుకొని, మనకున్న జ్ఞాన పరిజ్ఞానాలతోటి మనము తప్పకుండా మనమెవరో తెలుసుకొని, భగవంతుడితో మన రిలేషన్ ఏంటో తెలుసుకొని, మనం ఏ విధంగా ఈ జనన మరణ చక్రాలు, ఈ రకరకాల యోనుల్లో జన్మించడం, జీవుల్లో జన్మించడం, జాతుల్లో జన్మించడానికి తప్పించుకోవడం ఎలా అనేది ఆలోచించుకొని మనము కరెక్ట్‌గా మనము దాన్ని సాధించుకోగలగాలన్నమాట. ఈ మానవ జన్మలో అది ఖచ్చితంగా మనము సాధించుకోవాలన్నమాట. అందుకే దేవతా శరీరంలో ఉంటే అప్పుడు కూడా ఆ విధంగా మనం డాన్స్ చేసినట్టే అంతే ఇంకా. తోలుబొమ్మలాట ఉంటుంది గదా! ఇప్పుడు మనము ప్రకృతి చేతిలో, ప్రకృతి గుణాల చేతిలో మనం ఒక తోలుబొమ్మలం అనుకోండి అంతే. అవి ఆడించినట్టు మనం ఆడుతూ ఉన్నాం మన జీవితంలో అంతే. అవి మన మనసు మీద, మన శరీరం మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తాయి. ప్రకృతి అనేది మన శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. మీరు 10 ఏళ్ల క్రితం మీ పిక్చర్ చూసుకోండి, మీ ఫోటో ఒకటి. ఇప్పుడు ఎలా ఉన్నారో చూసుకోండి. అంటే మన చేతుల్లో ఉందా? మనం దీన్ని మార్చగలమా? ఎంతమంది సైంటిస్ట్‌లు, పరిశోధనకారులు ఎన్ని పరిశోధనలు చేసినా కూడా యవ్వనాన్నయితే తీసుకురాలేరు కదా! మనకి ముసలితనం అనేది వచ్చేస్తూనే ఉంటుంది అంతే ఇంకా. అన్నీ అలా అయిపోతూనే ఉంటాయి ఇంకా మన జీవితంలో మనం చూసుకుంటే. గుణాల చేతుల్లో ఒక్కొక్క రోజు మన చేతుల్లో ఉందా, మన మూడ్ అనేది మన చేతుల్లో ఉంది. ఎప్పుడైనా గమనించారా మీరు? అనుకోకుండా ఒక రోజు లేచిన తర్వాత ఎందుకో చిరాకుగా ఉంటుంది. ఏంటో ఫ్రస్ట్రేషను, ఏంటో బాధ, విసుగు, చిరాకు, కోపము, అన్నీ మనం అనుభవించే ఉన్నాం. ఎక్స్‌పీరియన్స్ అయింది మనందరికీ గూడా. ఒకరోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఏంటో. ఇవన్నీ ఏంటి? సత్వగుణంలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాం. అందరి మీద మంచి అభిప్రాయం ఉంటుంది. అందరితో సమానంగా ఉంటాం. అంతా బావుంటుంది. రజోగుణంలో ఉంటే అబ్బా! ప్యాషన్ అంటే అసలు మనం ఇలా ఉన్నామేంటి, ఇంకా అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇలా చేసుకోవాలి, నిజంగా అలా కొనుక్కుంటే ఎంత బావుంటుంది, ఇలా తమో గుణంలో ఉంటే అసలు బద్ధకంగా ఉంటాం, లేజీగా ఉంటాము, నిద్ర వస్తూ ఉంటుంది. అసలు ఏ పని చేయబుద్ధి కాదు ఒక్కొక్క రోజు. ఈ గుణాలన్నీ మనం అనుకుంటే వచ్చాయా? మనం ఎప్పుడు మంచిగానే ఉందాం అనుకుంటాం మనం. అమ్మ నేను చాలా మంచిగా ఉండాలి, నిజంగా అసలు అందరితో మంచిగా ఉండాలి, ఒక్కళ్ళ మీద కూడా ఒకటి నెగెటివ్‌గా ఆలోచించకూడదు, వ్యతిరేకంగా ఏమి అనుకోకూడదు, అన్నీ అనుకుంటాం మన లైఫ్‌లో. కానీ ఆటోమేటిక్‌గా మన మైండ్ కూడా మనం చెప్పిన మాట వినదు ఒక్కొక్కసారి. సో, నిస్సహాయులం అయిపోయాం మనము. ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక గుణాల చేతిలో ఒక తోలుబొమ్మలాగా అవి ఆడించినట్టులా ఆడాల్సొస్తుంది మనము. మనం చేసామన్నీ అనుకుంటున్నాం. మనమేమి చేయట్లేదనమాట. ఈ ప్రకృతి మనని కంట్రోల్ చేస్తుంది చాలా, నియంత్రిస్తోంది. ఈ ప్రకృతి నియంత్రత్వం నుంచి, అంటే నియంత్రించే తత్వం నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అంటే, కేవలం భగవంతుడి శరణు తీసుకోవడం ద్వారా. ఎందుకంటే ప్రకృతి మీద కంట్రోల్ అండ్ నియంత్రకుడు ఎవరు? భగవంతుడు కాబట్టి, భగవంతుడిది మనం గనక శరణు తీసుకుని ఆయన సేవలో నిమగ్నమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ భౌతిక ప్రకృతి యొక్క నియంత్రణ నుంచి, దాని యొక్క ప్రభావాల నుంచి మనము ఈజీగా బయటికి రాగలుగుతాం అన్నమాట. సో, ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందన్నమాట. సో, నెక్స్ట్ చాలా అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ఒక ఏంటో చూద్దాం మనము. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మళ్ళీ చెప్తున్నారు. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. మళ్ళీ మనకి పదే పదే భగవంతుడే చెప్తున్నాడు ఇది కదా. ఈ విధముగా అతడు ఉత్తమ, అధమ జన్మల్ని పొందుతున్నాడు. ఉత్తమ జన్మ మానవ జన్మ, అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఇప్పుడు భాగవతంలో ఒక శ్లోకం ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే, అన్నిటికంటే తక్కువ ఉన్నది నంబర్, అంటే నిష్పత్తి. మన మానవ జన్మనే నిష్పత్తి తక్కువ ఉంది అన్నిటికంటే. అంటే 84,00,000 జీవరాశుల్లో ఒక 9,00,000 ఒకటైతే, 4,00,000 ఇంకొకటైతే, నాకు కరెక్ట్‌గా నేను మర్చిపోయాను ఏదెంతో. కానీ నీటిలో ఈదే జంతువులు ఇదైతే 9,00,000 అయితే అలా ఉన్నాయన్నమాట అన్నీ. ఆహ్, పక్షులవన్నీ 4,00,000 అయితే అలా కాదు, పక్షులన్నీ ఇంకా ఏదో లక్షలున్నాయి. మన మానవ మన మానవ జాతిలో మాత్రం 4,00,000 ఉన్నాయన్నమాట. రకరకాల కేటగరీస్ మానవుల్లో కూడా 4,00,000 అంతే. అన్నిటికంటే తక్కువ ఉన్నది మానవ జన్మ జాతులు, జాతులు.
అంటే యోనులు. అవి అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఆ 4,00,000లో మనందరం ఉన్నామంటే అది ఎంత అదృష్టం అన్నమాట. అందుకని మనం ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అన్నమాట. ఈ త్రిగుణాలతో జీవుడికి సంపర్కం ఏంటి అసలు అనేది దీంట్లో మనకి చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు మనం మళ్ళీ చదువుదాము. భాష్యం చదువుదాము. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనకి పద్మజ మాతాజీ తర్వాత ఎవరు? ఓకే. ధనలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? రాధికా మాతాజీ సారీ. రాధికా మాతాజీ. హరే కృష్ణ రా- మాతాజీ. హరే కృష్ణ. ధనలక్ష్మి మీరు నెక్స్ట్ చదువుతారు కదా! సరేనా? ఓకే మాతాజీ. ఇప్పుడు రాధికా మాతాజీ టర్న్. ఆవిడని చదవనిద్దాం. ఎలా ఉన్నారు రాధికా మాతాజీ? బాగున్నాం మాతాజీ. 2 ఏంటి వీక్స్ మిస్ అయ్యాను నేను. అదే ఏంటి 2 వీక్స్ మిస్ అయిపోయారు? కొంచెం ఫెస్టివల్ వర్క్ ఉండే మేడం మాతాజీ. ప్లస్ ఇది మొబైల్ కూడా కొంచెం పనిచేయట్లేదు అయితే. ఓహ్! పిల్లలు ఉన్నారు, అత్తయ్య గారు ఉన్నారు, అందుగా అసలు కుదరట్లేదు మాతాజీ. ఓకే. సరే చదవండి. పురుషః ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. అనువాదము: భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. భాష్యము: జీవులు ఒక దేహము నుండి ఇంకొక లైన్ మరొక ఉంది ఇక్కడ. దేహము ఆ విధముగా ఇంకొక లైన్ ఉంది ఇక్కడ. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుతాడు. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. భాష్యము: జీవులు ఒక దేహము నుండి మరి ఒక దేహమునకు ఏ విధంగా పరిణామము చెందుననేటి విషయము అవగాహనము చేసుకొనుటకు ఈ శ్లోకము అత్యంత ప్రధానమైనది. మానవుడు జీర్ణములైన వస్త్రములను మార్చునట్లే జీవుడు జన్మాంతరమున ఒక దేహమును విడిచి మరొక దేహమునకు పరిణామము చెందునని ద్వితీయాధ్యాయమునందు చెప్పబడినది. భౌతిక జీవితమునందలి ఆసక్తియే ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు కారణం. హరే కృష్ణ మాతాజీ. బ్రేక్ అవుతోంది. మీరు ఇక్కడి నుంచి చదవాలి. బ్రేక్ అవుతోంది. తెలియవలెనని అతని మాతాజీ మధ్యలో అంతా బ్రేక్ అయింది. అవునా మాతాజీ? అట్టి మిథ్యాభావనచే బంధింపబడి ఉన్నంత వరకు అతడు ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందవలసియే ఉండును. భౌతిక ప్రకృతిపై అధికారము చెలాయింపవలెననడి అతడి కోరికయే అతనిని అట్టి అవాంఛిత పరిస్థితులయందు నెలకొల్పుచుండును. భౌతిక వాంఛ ప్రభావముచే జీవుడు కొన్ని మార్లు దేవతగను, మరికొన్ని మార్లు మానవుడుగను, కొన్ని మార్లు జంతుదేహమును, కొన్ని మార్లు పక్షి దేహమును, కొన్ని మార్లు క్రిమిదేహమును, కొన్ని మార్లు జలచర దేహమును, కొన్ని మార్లు సాధు జన్మను, కొన్ని మార్లు కీటక దేహమును పొందుచుండును. ఇది ఇట్లు అనంతముగా కొనసాగుచునే ఉండును. ఈ విధమైన అన్ని స్థితులయందును జీవుడు తానే తన పరిస్థితులకు ప్రభువునని భావించుచుండును. కాని వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతి ప్రభావంనకు ఆధీనుడై ఉండును. జీవుడు అట్టి వివిధ దేహములయందు ఎట్లు ఉంచబడునో ఇక్కడ వివరించబడినది. వివిధ ప్రకృతి గుణములతోడి అతనికి గల సంపర్కమే అందుకు కారణము. కనుక ఎవరైనను ఈ త్రిగుణములకును అతిథులై నిజస్థితి యందు నెలకొలవలసి ఉన్నది. ఆ విధముగా నిజస్థితి యందు నెలకొనుటయే కృష్ణ చైతన్యము. అట్టి దివ్యమైన కృష్ణ చైతన్య స్థితి యందు నెలకొనినంత వరకు జీవుడు తన భౌతిక చైతన్యము కారణముగా ఒక దేహము నుండి మరొక దేహమునకు పరిణామము చెందవలసియే ఉండును. అతడు అనాది కాలము నుండి భౌతిక వాంఛలను కలిగియుండుటయే అందులకు కారణము. జీవుడు అట్టి భౌతిక భావనను మార్చుకొనవలెను. భౌతిక భావన యందు లేదా చైతన్యమునందు మార్పు అనునది ప్రామాణికుల ద్వారా శ్రవణము చేయుట ద్వారానే సాధ్యము కాగలదు.
అర్జునుడు శ్రీకృష్ణుని నుండి భగవత్ తత్వమును గూర్చి శ్రవణము చేయుట అనునది ఈ విషయమున ఉత్తమమైన ఉదాహరణము. జీవుడు అట్లు శ్రవణ విధానమును అనుసరించినచో భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెననడి అతని చిరకాల వాంఛ క్రమముగా నశింపగలదు. అతడు అట్లు తన భౌతిక వాంఛను నశింప చేసుకొనిన పరిణామము అనుసరించి అతనికి ఆధ్యాత్మికానందము లభింపగలదు. దేవాది దేవుని సాంగత్యమున జీవుడు జ్ఞానవంతుడైన కొలది ఆ జ్ఞాన పరిమాణమును అనుసరించి అతడు శాశ్వత ఆనందముతో కూడిన జీవితమును ఆస్వాదించునని వేదమంత్రములలోని తైత్తిరీయోపనిషత్తు నందు చెప్పబడినది. హరే జయ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో ఏం చెప్పారు అంటే, మనకి ఏ విధంగా ఇప్పుడు మనం అంతా చర్చించుకున్నాం. చెప్పాను కదా! ఎలా అయితే మనము మన వాంఛల ద్వారా మనం రకరకాల యోనిలలో, రకరకాల జాతుల్లో మనం జన్మ తీసుకుంటాము అని చెప్పేసి, దీన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలి మనం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అట్టి భౌతిక భావాన్ని మార్చుకోవాలి మనం అనమాట. భౌతిక వాంఛలు ఏదైతే మనకు అనాది కాలం నుంచి, అనాది అని ఎందుకన్నారంటే దానికి ఒక బిగినింగ్ అనేది ఎవరు కనిపెట్టలేదు. ఎప్పుడు ప్రారంభమైంది మన వాంఛలు, మన కోరికలు, మన కలుషితము ఇదంతా ఎప్పుడు ప్రారంభమైందన్నది ఎవ్వరు కూడా చెప్పలేరు. కేవలం భగవంతుడికి మాత్రమే తెలుస్తుందనమాట. కాబట్టి అటువంటి కలుషితమైనటువంటి మన వాంఛలని, మనము భౌతిక వాంఛలని ఆ! కంప్లీట్‌గా మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం మనము? ఆ విధమైనటువంటి మన చైతన్యంలో ఏ విధంగా మనం మార్పు తీసుకురాగలుగుతాము? అలా కోరికలు కో కోరికలతో ఉన్నటువంటి మన చైతన్యాన్ని ఏ విధంగా మనం మార్చుకోగలుగుతాము అంటే కేవలం శ్రవణము చేయడం ద్వారా. శ్రవణము అంటే ఏంటి? వినడం ద్వారా. ఏం వినాలి? భగవంతుడి యొక్క కథ వినడం ద్వారా, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం ద్వారా మాత్రమే మనం యాక్చువల్‌గా భగవత్ తత్వాన్ని మనం భగవద్భక్తుల దగ్గర నుంచి వినడం ద్వారా, శ్రవణం చేయడం వల్ల ఇప్పుడు చాలా దీక్షగా వినాలి మనం. అంటే ఒక పనులు చేసుకుంటూ, మధ్యలో అంట్లు సర్దుకుంటూ, అంట్లు తోముకుంటూనో, లేకపోతే ఇల్లు చిమ్ముకుంటూనో అలాగా, లేకపోతే ఇంకేవో అక్కడ పక్కనే టీవీ నడుస్తుంటుంది. మనం ఇక్కడ వినడం అలా కాకుండా చాలా ర్యాప్ట్ అటెన్షన్ అంటారు. అంటే ఏంటంటే చాలా సిన్సియర్‌గా చాలా అన్ని పనులు పక్కన పెట్టి మన చెవుల్ని ఇచ్చేసేయాలన్నమాట. మనం భగవంతుడి గురించి వింటున్నప్పుడు, ఆయన సూచనలు గాని, భాగవతం గాని వింటున్నప్పుడు మన చెవుల్ని అప్పగించాలి. శ్రవణం అనేది చాలా సిన్సియర్‌గా చేసినప్పుడు, మన చైతన్యం ఏదైతే కలుషితమైనటువంటి చైతన్యం ఏదైతే మనకుంటుందో, దానిలో అదంతా నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా ఏమవుతుందంటే, ఆ మార్పు వచ్చి దాంట్లో ఈ భౌతిక ప్రకృతిని పై మనం ఆధిపత్యం చెలాయించాలని ఏదైతే భావన మనకుంటుందో, దాని నుంచి కంప్లీట్‌గా మనం బయటపడినప్పుడు, మన నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఒక భగవంతుడి అంశగా, ఒక ఆధ్యాత్మిక స్వరూపంగా మనము అది అనుభవిస్తామనమాట. సో, అది దాని గురించి. ఇప్పుడు శీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా అప్పుడు శాశ్వత ఆనందంతో కూడినటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాం. అప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఇటువంటి జన్మలేమీ ఉండవనమాట. ఆ! ఆహ్, మన మనం ఇంకా అన్ని చర్చించాం. కాకపోతే ఇక్కడ చెప్పారు కదా! ఏంటంటే భౌతిక వాంఛలతోటి మనకి రకరకాల దేహాలొస్తాయి. ఒకసారి దేవతలుగా, ఒకసారి మానవుడిగా, ఒకసారి జంతు దేహము, ఒకసారి పక్షి దేహము, ఒకసారి క్రిమి కీటకాల దేహము. ఇంకా అలాంటి క్రిమి కీటకాలు ఎన్నున్నాయంటే మనలో కూడా క్రిమి కీటకాలుంటాయి. అటువంటి జన్మలు కూడా ఎత్తాం. కానీ ఒకటేంటంటే మనం ఏ జన్మెత్తినా కూడా భగవంతుడు ఎంత కరుణామయుడంటే మన వాంఛల వల్లే మనకు ఆ శరీరాలొస్తున్నాయి. కేవలం మన వాంఛల ద్వారానే. అయినా గూడా భగవంతుడు ఎంత కరుణామయుడంటే, ఆయన ప్రతి జీవి శరీరంలో మనం ఉన్నప్పుడు, ఆయన గూడా మనకి అకంపెనీ చేశాడు. అంటే మనతో పాటు ఉన్నాడు. మనకి ఆయన సాంగత్యాన్ని ఇచ్చాడు. ఆయన గూడా మనతో పాటు ప్రయాణిస్తున్నాడు నిజం జెప్పాలంటే. అంత దయ ఎవరికుంటుంది నిజంగా జెప్పాలంటే? భగవంతుడికి ఏంటి అవసరము? ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన చాలా ఆనందంగా ఉంటాడు. ఆయన లీలలు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆయన భక్తులతోటి, నిత్య పార్షదులతోటి. ఆయనకేంటి అవసరం కదా! కానీ ఏంటంటే భగవంతుడు మనతోటి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ప్రతి ఎ ఎ ఇట్ డజంట్ మ్యాటర్. మనం అంటే మానవ జీవితంలో మానవ యోనిలో ఉన్నామా? లేకపోతే వేరే జాతుల్లో ఉన్నామా? క్రిమి కీటకాల్లో ఉన్నామా? మనలో ఉన్నటువంటి క్రిమి కీటకాల్లో గూడా ఆయన ఉన్నాడు. అంటే ఎటువంటివి జన్మెత్తినా గూడా మనం ఆయన్ని మనకి సహచరుడిగా మనతో పాటు ఆయన ప్రయాణిస్తున్నాడు. మనతో పాటు అంటే ఆయన నిజం చెప్పాలంటే గొప్పవాడు గదా! భగవంతుడు. సో, అలాగా అందుకనే ఆహ్, ఇవ్ ఎ అయితే ఒకటి విషయం విచిత్రమైన విషయం ఒకటి మనకి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం పంది జన్మ ఎత్తామనుకోండి, మనకు మనమే దానిలో గూడా గొప్పగా ఫీల్ అవుతాం.
అంటే ఇప్పుడు మనకి మానవ జన్మలో జీవితంలో ఉన్నాం కాబట్టి పందుల్ని చూస్తే అబ్బా! పంది అది ఎప్పుడు మురికి కాలంలో ఉంటుంది. అక్కడి నుంచి తింటూ ఉంటుంది అదంతా అని అనుకుంటాం గదా! కానీ పందికి తన జీవితం తనకి చాలా గొప్ప. ఎందుకంటే మన మానవ జీవితం మనకి చాలా గొప్ప. మనం గూడా అనుకుంటాం గదా! మనం చాలా గొప్పవాళ్ళము. మనం అది చేసాం, ఇది చేసాం. మనకు ఆ తెలివితేటలున్నాయి, ఈ తెలివితేటలున్నాయి. మనం అంత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం మనం గూడా అనుకుంటూ ఉంటాం. మన జన్మ మనకి చాలా గొప్పది కదా! అలాగే ఏంటంటే ప్రతి క్రిమి ఈవెన్ చీమ గూడా ఏంటంటే తన జన్మ తనకి చాలా గొప్పగా ఫీల్ అవుతుందనమాట. తెలీదు గదా! జ్ఞానం అనేది ఉండదు గదా! జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎటువంటి జన్మైనా గూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరం వచ్చింది అంటే, ఈ భౌతిక పదార్థాలతో చేయబడినటువంటి ఈ శరీరం వచ్చింది అంటేనే మనకి అసలు నిజం చెప్పాలంటే ఏ వాల్యూ అనేది లేదు. ఎందుకంటే మనమంటే మనం కానిది మనం అనుభవిస్తున్నాం యాక్చువల్‌గా. అంటే మనం ఒక మారువేషంలో ఉన్నట్టు లెక్క నిజంగా. ఎందుకంటే మనది కాదు అసలిది. మన నేచర్ కాదు, మన స్వభావం కాదిది. కానీ మన స్వభావం కాని దాన్ని మనం నిజం చెప్పాలంటే మనం ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టే ప్రాబ్లమ్. నిజం చెప్పాలంటే. కాబట్టే ప్రాబ్లమ్ అన్నమాట. సో, అందుకని ఏ జన్మలో ఉన్న ఏ జీవైనా గూడా తను చాలా గొప్పవాళ్ళని అనుకుంటూ ఉంటుంది. కానీ ఏంటంటే మానవ దేహంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనకిచ్చినటువంటి పరిజ్ఞానం వల్ల మనం అట్‌లీస్ట్ భగవంతుడి యొక్క గ్రంథాలు చదవడానికి, శాస్త్రాలు చదవడానికి, చదివి అర్థం చేసుకోవడానికి, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడానికి మనకి చాలా అదేంటి అనుకూలంగా ఉంది మనకి. కాబట్టి ఈ జన్మ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ దానికెళ్దాము. దీంట్లో ఏం చెప్తారంటే అసలు భగవంతుడు పరమాత్మగా పరమాత్మ గురించి చెప్తున్నాడిక్కడ. ఏ విధంగా గొప్పతనం అన్నమాట. ఉపద్రష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. హ్మ్. అంటే పురుషుడు అసలే ఇప్పుడు చెప్తున్నారిక్కడ. పురుషః పరః అంటే పురుషుడు అంటే ఎవరిప్పుడు? అసలైన పురుషుడు పరమాత్మ. ఆ భగవంతుడు పురుషుడు అని చెప్తున్నారనమాట. ఆయన ఏం చేస్తాడు ఆ పురుషుడు? ఉపద్రష్ట, హనుమంత. ఉపద్రష్ట అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను. పరమాత్మ మన శరీరంలో కూర్చొని, మన హృదయంలో కూర్చొని 2 పనులు చేస్తాడాయన. ఒకటి ఉపద్రష్ట అంటే మనం చేసే పనులన్నిటికి కూడా సాక్షిభూతుడుగా ఉంటాడు. చూస్తూ ఉంటాడు. మనం చేసే పనులన్నీ. అనుకుంటాం గదా! మనము అంటే మనం కొన్ని సార్లు మనం చేస్తున్న పనులు ఎవరు చూడట్లే కదా! పర్లేదులే అని చెప్పి చేస్తూ ఉంటాం మనం. కానీ ఎవరు చూడకపోతే ఏంటి? ఆ బాలుడి కథ చెప్పాను కదా! లాస్ట్ టైమ్ నేను. గురువుగారు మామిడి పండిచ్చి "నువ్వు తినరా ఎవరు లేని చోట" అంటే ఒకడు మాత్రమే తినకుండా వస్తాడు. భగవంతుడు ఉన్నాడు కదండీ! అన్ని చోట్ల ఎలా తింటాను? ఎవరు లేకుండా చూసి తినమన్నారు కదా మీరు. నాకలా కనిపించలే. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు కదా! అంటాడు. సో, అలాగా మనం చేసే పనులన్నిటికి కూడా సాక్షిభూతుడుగా ఎవరు చూడటం లేదని మనం అనుకుంటాం. కానీ పంచభూతాలు చూస్తూ ఉంటాయి ఒక పక్కన. సూర్యుడు చూస్తాడు, చంద్రుడు చూస్తాడు, అగ్ని చూస్తుంది, వాయువు చూస్తాడు. వాయువు వీస్తూనే ఉంటుంది ఎక్కడైనా గూడా. మనం చేసే పనులు అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళకి మన ఆన్సరబుల్. మనం సమాధానం చెప్పుకోగలగాలి. తర్వాత పరమాత్మ మన హృదయంలోనే కూర్చున్నాడు ఎక్కడో గాదు. మనం ఏ రూపంలో ఉన్నా గూడా మన హృదయంలో కూర్చున్నాడాయన. ఆయన ఉపద్రష్ట చూస్తూ ఉంటాడాయన. హనుమంత అంటే అనుమతిస్తూ ఉంటాడనమాట. హనుమంత అంటే అనుమతించడం. అంటే మనం ఏ పని చేస్తే దానికి ఓకే. ఇప్పుడు మీకెళ్ళాలనుందా ఇక్కడ బయటికి ఆ ఫంక్షన్‌కెళ్దాం అనుకుంటున్నారా? మీరెళ్దాం అనుకుంటున్నారు. ఎళ్దాం అనుకుంటే లోపల పరమాత్మ యెస్ అంటారు. యెస్ అంటేనే మీరెళ్ళగలుగుతారనమాట. నో అంటే ఎళ్ళలేరు గూడా అనమాట. సో, అలాంటి ఆయననమాట. అప్పుడు అనువాదంలో ఏం చెప్తున్నారు? ఆయనను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అనుమతించువాడును, దివ్య ప్రభువు ఆయనే. దివ్య యజమానుడి దేహానికి ఆయనే. అన్ని దేహాలకి ఆయనే యజమానుడు. మన దేహానికే గాదు. నిజమైన యజమాని ఆయనే. హ్మ్. తర్వాత పర్యవేక్షకుడు అంటే సాక్షిభూతుడు ఆయనే. అనుమతించేవాడు ఆయనే. పరమాత్మగా ప్రసిద్ధి చెందినవాడు దివ్య భోక్త ఉన్నాడనమాట. ఈయనే. మరి ఒకడు గలడంటే ఈయననే పురుషుడు. ఎవరంటే పరమాత్మ అన్నప్పుడు అని చెప్తున్నారనమాట. హ్మ్. సో, ఇప్పుడు ధనలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి. ఉపద్రష్టానుమాంత చ భక్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అనువాదం. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అనుమతించువాడును, పరమాత్మగా ప్రసిద్ధి నొందినవాడును అగు దివ్య భోక్త మరియొకడు కలడు. భాష్యము. ఎల్లప్పుడూ జీవాత్మతో కూడియుండు పరమాత్ముడు పరమపురుషుని ప్రతినిధి అని ఇక్కడ చెప్పబడినది. అట్టి పరమాత్మ ఎన్నడూను సామాన్య జీవుడు కాడు. అద్వైత తత్వవేత్తలు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు,
ఒకడే అని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని భావింతురు. దీనిని స్పష్టపరచుటకు భగవానుడు తాను ప్రతి దేహం నందును పరమాత్మగా ప్రాతినిధ్యము చుందునని చెప్పుచున్నాడు. అతడు సదా జీవాత్మ కంటే భిన్నమైన వాడు కనుకనే పర దివ్యుడు అని చెప్పబడెను. జీవాత్మ ఒక ప్రత్యేక క్షేత్రము నందలి కర్మలను అనుభవించును. కానీ పరమాత్ముడు మాత్రము అల్పభోక్తగా లేక దేహ కర్మలయందు పాల్గొనవాడుగా కాకుండా సాక్షిగాను పర్యవేక్షకునిగాను అనుమతించువానిగాను దివ్య భోక్తగాను వర్తించును. కనుకనే అతడు ఆత్మగా కాకుండా పరమాత్మగా తెలుపబడెను. అతడు సదా దివ్యుడు. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులన్నోట మిక్కిలి స్పష్టము. పరమాత్మకు సర్వత్రా పాదములుండును, కానీ జీవాత్మకు అట్లు ఉండవు. దేవాది దేవునికి ప్రతినిధిగా పరమాత్మ హృదయమునందు నెలకొని జీవాత్మ వాచించునట్టి భోగానుభవమునకు అనుమతించుచుండును. పరమాత్మని అనుమతి లేనిదే జీవాత్మ ఏదియును చేయజాలదు. కనుకనే జీవాత్మ భుక్తము అనుభవింపబడు వాడు మరియు లేక పోషింపబడునది. పరమాత్మ భోక్త అనుభవించువాడు లేక పోషించువాడనియు తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యకములైన జీవులందరి అందును మిత్రునిగా నిలిచి ఉండును. వాస్తవమేమనగా ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానుని నిత్యాంశయై ఉన్నాడు. వారిరువురును సదా సన్నిహితమైన సఖ్య సంబంధమును కలిగి ఉండురు. కానీ భగవానుని ఆజ్ఞను నిరాకరించి ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించుటకు స్వతంత్రముగా వర్తించు స్వభావము జీవునకు గలదు. అతడు ఈ స్వభావమును కలిగి ఉన్నందునే భగవానుని హఠాత్త శక్తి అని చెప్పబడును. అనగా జీవుడు వాంఛించినచో భౌతిక శక్తి యందు గాని ఆధ్యాత్మిక శక్తి యందు గాని నిలగలిగిన సామర్థ్యమును కలిగి ఉండును. జీవుడు భౌతిక శక్తిచే బద్ధుడై ఉన్నంత కాలము భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి వైపునకు మరల్చుట కొరకై పరమాత్మ రూపమున మిత్రునిగా అతని చెంత నిలిచి ఉండును. భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి చెంతకు గొనిపోవుటకు ఎల్లప్పుడూ ఆరాటపడుచుండును. కానీ తనకున్న స్వల్పమైన స్వాతంత్ర్యము కారణముగా జీవుడు ఆ శక్తి యొక్క సాంగత్యమును ఎల్లప్పుడూ నిరాకరించుచుండును. జీవుడు అట్లు తన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుటయే అతని బద్ధ జీవితమందలి భౌతిక సంఘర్షణకు కారణమై ఉన్నది. కనుక భగవానుడు సదా లోపల నుండి మరియు బయటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానోపదేశమును చేయుచుండును. భగవద్గీత యందు చెప్పబడినట్లుగా దేవాది దేవుడు బయటి నుండి నిర్దేశించుచుండును. భౌతిక క్షేత్రము నందలి జీవుని కర్మల అతని శాశ్వత నందమునకు తోడ్పడవని జీవునకు అంతరము నుండి బోధించుటకు యత్నించును. కనుకనే సర్వమును త్యజించి నీ శ్రద్ధను నా వైపునకు మరలింపుము. అప్పుడు నీవు సౌఖ్యవంతుడవగుదువు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా పరమాత్మ యందు లేక దేవాది దేవుని యందు శ్రద్ధను కలిగిన జ్ఞానవంతుడు సచ్చిదానందమయమైన జీవితము వైపునకు పురోగమింప నారంభించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, మనము తటస్థ శక్తి భగవంతుడికి, మనకి భగవంతుడికి మధ్య చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే తటస్థ శక్తి అని మనం ఎందుకన్నారంటే, మనం తటస్థం అంటే తెలుసు కదా అందరికీ. తటస్థంగా అంటే మధ్యలో ఉన్నాం మనం.
మనం కావాలనుకుంటే ఆయన భౌతిక శక్తి వైపు వెళ్ళొచ్చు. లేదంటే మనం కావాలనుకుంటే మన ఆధ్యాత్మిక శక్తి వైపు వెళ్ళొచ్చు. మనం రెండిటికి మధ్యలో ఉన్నాం కాబట్టి మన తటస్థ శక్తి అంటారు. మనకు అటువంటి సామర్థ్యం ఇవ్వబడింది. సో, భగవంతుడు ఏం చేస్తారంటే నిత్యం పరమాత్మ రూపంలో మన హృదయంలో కాపు వేసుకొని కూర్చుని ఆయన మనని మంచి వైపు తన ఆధ్యాత్మిక శక్తి వైపు లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్న దుర్గుణం ఏంటంటే మనం భగవంతుడు మనకి సహచరుడిగా మన హృదయంలో ఉన్నా కూడా ఆయన వైపు మన దృష్టి పోదసలు. మన దృష్టి ఎప్పుడు కూడా మనం బయట వైపు ఉంటుంది. అంతర్గతంగా లోపల చూసుకుంటే మనము మనకి భగవంతుడు కనిపిస్తాడు. కానీ బయట వైపు అంటే మనము ఆధ్యాత్మిక భౌతిక ఆకర్షణల పట్ల మనం వ్యామోహం చెందుతూ ఉంటాం. అటువైపే వెళ్ళిపోతూ ఉంటుంది మన మనసనమాట. అయితే లోపల ఉన్న పరమాత్మ ఏదైతే సూచనలు చేస్తాడో మంచి సూచనలు అవన్నీ మనం పట్టించుకునే పరిస్థితిలో ఉండము. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, బాబా అలా కూడా కాకుండా మళ్ళీ బయట నుంచి లోపల నుంచి పరమాత్మగా చెప్తూనే ఉంటాడు ఆయన. మనం ఏం పట్టించుకోము. తర్వాత బయట కూడా ఆయన దేవాది దేవుడి రూపంలో ప్రతి మిలియన్ ప్రతి యుగంలో ఆయన అవతరిస్తూ మనకి మంచిగా భగవద్గీత ద్వారా, భాగవతంలో ఆయన కథల ద్వారా, ఆయన భక్తుల ద్వారా మనకి చెప్పిస్తూనే ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు, సూచనలు ఇస్తూ ఉంటాడు. ఆయన భక్తుల రూపంలో వస్తూ ఉంటాడు. ఆ భక్తుల రూపంలో గురువుల ఆధ్యాత్మిక గురువుల రూపంలో వస్తారు. మనకన్ని బోధనలు చేస్తూ ఉంటారు. ఎందుకని మళ్ళీ ఏంటంటే ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటారు. కానీ మనకు ఆయన దగ్గరికెళ్ళి రావాలి మనం అనగా ఆయన అనుకుంటూ ఉంటారు. కానీ మనకున్న చిన్నపాటి స్వాతంత్రం ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం అన్నమాట మనం. ఆ! ఈ దానివల్ల మనం ఈ బద్ధ జీవితంలో, ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక ప్రకృతి ద్వారా, భౌతిక గుణాల ద్వారా బంధింపబడి కొట్టుకులాడుతూ ఉన్నామన్నమాట మనం. సో, అది చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా ఏంటంటే, శాశ్వత ఆనందానికి కోసం ట్రై చేయవయ్యా. నువ్వు నా మీద దృష్టి మరల్చవయ్యా. నువ్వు నా వైపు చూడవయ్యా. నా దగ్గరికి రా. ఎంతసేపు నా గురించి ఆలోచించు. నా మీద ధ్యానం చెయ్యి ఎప్పుడు కూడా. నువ్వు నా దగ్గరికొస్తావు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు అని భగవంతుడు చెప్తున్నారనమాట. అది ఈ పారాగ్రాఫ్‌లో మనం చెప్పుకున్నది. దీంట్లో ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఏంటంటే చెప్తూ ఉంటారు. అద్వైతవాదులు వాళ్ళేంటంటే క్షేత్రజ్ఞుడు ఒకడే అంటారు వాళ్ళు. కానీ తప్పు అది. క్షేత్రజ్ఞుల్లో ఇద్దరున్నారిక్కడ. అంటే దేహధారులు ఇద్దరున్నారిక్కడ మన దేహంలో. ఒకడు మన జీవాత్మ అయితే, ఒకడు పరమాత్మ ఉంటారనమాట. ఆ విషయం గురించి చెప్తున్నారనమాట. హ్మ్. అప్పుడు మనం చర్చించుకున్నట్టు ఈ అనువాదంలో మనము ఆయన ఏమేం పనులు చేస్తాడు పరమాత్మ అనేది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో మనం చర్చించుకున్నామనమాట. హ్మ్. అంటే పరమాత్మకి, జీవాత్మకి ఉన్న భేదం ఏంటో మనం తెలుసుకోవాలి. 2 అయితే ఒకటి కాదు. అదొకటి. ప్లస్ పరమాత్మ ఏం చేస్తున్నాడు మన హృదయంలో కూర్చొని అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఒకటి సాక్షిభూతుడుగా ఉన్నాడు. ఇంకొకటేమో ఆయన అనుమతి ఇచ్చేవాడిగా కూడా ఉన్నాడు మనం చేసే పనులకి. అంతకుముందు లాస్ట్ టైమ్ మనకి నరసింహ ప్రభు ఒక మంచి ప్రశ్న వేశారు. అంతకుముందు కూడా చాలామంది అడిగారు. మంచి ప్రశ్న వేశాడు నరసింహ ప్రభు. ఏంటంటే, ఎందుకు మరి పరమాత్మ ఉన్నాడు కదా లోపల. ఉన్నప్పుడు మరి ఒక డాక్టరేమో పేషెంట్‌లకి మంచిగా ప్రాణదానం చేస్తాడు. ఇంకొక దొంగేమో మర్డర్‌లు చేస్తాడు. మరి పరమాత్మ ఉన్నాడు గదా! వీళ్ళిద్దరూ ఇలా 2 రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కదా! పరమాత్మ ఉంటాడు. పరమాత్మ ఏం చేస్తాడంటే మన ఒక చిన్నపాటి స్వాతంత్రం ఏదైతే ఉందో దానిలో ఆయన కలగజేసుకోడనమాట. ఏవైతే మనం ఇప్పుడు ఒక మర్డరర్‌కి ఒక మ చ వేరే ఇతరులని చంపేవాడికి ఆ ఆలోచన అనేది వాడి సొంత ఆలోచన అది. ఆ జీవుడికొచ్చే ఆలోచన అది. దాన్ని దాని ప్రకారం అతను చేసుకుంటూ ఎళ్తాడు. ఎందుకంటే తనకున్న స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడక్కడ. ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తారంటే ఆయన ఏం చేయలేడాయన. ఆయనకి చేయాలనే ఒక టెండెన్సీ ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా ఆపరెవ్వరు అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అటువంటి ఏవన్నా ఆ టెండెన్సీస్ అంటే దాని తెలుగులో ఏమంటారో కరెక్ట్ రావట్లేదు. ఆ టెండెన్సీస్ మనకున్నంత కాలం ఆయన ఏంటంటే మనకి ఏం చేయలేడు ఆయన గూడా అన్నమాట. దాన్ని మనము ఆ టెండెన్సీ మార్చుకోవాలి. మన జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం ద్వారా వస్తుందన్నమాట. అది అన్నమాట. అక్కడ చేసే పనులన్నీ జీవుడు చేస్తున్నాడు. పరమాత్మ శాంక్షన్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. శాంక్షన్ చేసినంత మాత్రాన పాపం లేదని గాదు. నోట్ డౌన్ చేసుకుంటాడాయన అక్కడ. ఓహ్! ఇతను ఇలా చేస్తున్నాడా? ఇతనికి తగ్గ శిక్ష ఉంటుంది. ఒకళ్ళని మనం చంపామంటే వాళ్ళు 10 జన్మల్లో 10,000 జన్మల్లో మనల్ని చంపుతారు మళ్ళీ వాళ్ళు. అంటే శిక్ష ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది అలా భగవంతుడు పెట్టలేదనుకోండి, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు కదా! సో, అది. ఇప్పుడు 24వ శ్లోకం వెళ్దాము. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంతఃప్రక్రియకు సంబంధించినటువంటి ఈ తత్వమును అవగాహన చేసుకొనినవాడు నిశ్చయముగా ముక్తిని పొందుతాడు. ఎవరు ముక్తిని పొందుతారు? ఈ భౌతిక ప్రకృతి అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఎన్ని ధాతువులతో ఉంది? 24 ధాతువులతోటి. జీవుడంటే మనం అని తెలుసుకున్నాము.
త్రిగుణముల అంతఃప్రక్రియకు ఆ త్రిగుణములు ఏ విధంగా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి తెలుసు. త్రిగుణములు అంటే సత్వ రజస్ తమో గుణాలు వీటికి సంబంధించినటువంటి తత్వాలన్నీ అవగాహన చేసుకుని అర్థం చేసుకున్నవాడు నిశ్చయంగా కూడా ముక్తికి అర్హుడు అని చెప్తున్నారనమాట. అతని వర్తమాన స్థితి ఎట్లున్ననో అతను తిరిగి జన్మించాడు. అంటే ఈ జీవితంలో అతను ఈ జన్మలో ఎలా ఉన్నా కూడా మళ్ళీ తిరిగి అయితే జన్మ తీసుకోడు అని చెప్తున్నారనమాట. ఆ జ్ఞానం యొక్క ఫలితం ఏంటి అన్నది దీంట్లో చెప్తున్నారు. మన జ్ఞానం సంపాదించుకుంటే భౌతిక ప్రకృతి గురించి, జీవుడి గురించి, త్రిగుణాల గురించి, దాని అంతఃప్రక్రియల గురించి, అది ఎలా మనల్ని తోడుబొమ్మలాట చేసి ఆడిస్తుందో ఇవన్నీ మనం అర్థం చేసుకుని దాని ఇన్ఫ్లుయెన్స్ నుంచి, దాని ప్రభావం నుంచి ఎలా బయటికి వచ్చి మనం భగవంతుడి భక్తి యొక్క సేవ ద్వారా దాన్ని ఎలా అధిగమించాలి, భగవంతుడిని ఎలా శరణాగతి చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటే గనక అప్పుడు మనకి ముక్తికి నిశ్చయంగా మన అర్హులము, మళ్ళీ మనకి జన్మ ఉండదని భగవంతుడు చెప్తున్నారు. కమలకుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ఓకే, చదవండి మాతాజీ. యజేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే. అనువాదం: భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంతఃప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్నవాడు నిశ్చయముగా ముక్తిని పొందను. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపాడు. భాష్యము: భౌతిక ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ అని పరస్పర సంబంధం యొక్క స్పష్టమైన అవగాహన గల మానవుని ముక్తికి అర్హుని చేయును. ఇట్టి అవగాహనము భౌతిక ప్రకృతికి అతడు తిరిగి రాకుండానట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మిక వాతావరణం వైపునకే మరలించును. ఇదియే జ్ఞానం యొక్క ఫలితము. జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితికి పతితుడయ్యేనని స్పష్టముగా అవగాహన చేసుకున్నటయే జ్ఞాన ప్రయోజనము. కనుక జీవుడు ప్రామాణికులైన సాధు పురుషులు మరియు ఆధ్యాత్మిక ఆచార్యుని సాంగత్యమున తమ నిజస్థితిని అవగాహన చేసుకున్నటకు యత్నింపవలను. పిదప దేవాదిదేవునిచే వివరింపబడినట్లు భగవద్గీతను అవగాహన చేసుకుని ఆధ్యాత్మిక చైతన్యమునకు లేక కృష్ణ చైతన్యముకు మరలవలను. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి రావడనుట నిశ్చయము. అతడు సచ్చిదానందమయ జీవనము కొరకై ఆధ్యాత్మిక జగత్తునకు బదిలీ చేయబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో దీంట్లో మనం ఇప్పుడు చర్చించుకుని చెప్పారు ఏ విధంగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించుకుని వీటి నుంచి బయటపడాలి అన్నది మనం చర్చించాము. సాధు పురుషులు, ప్రామాణికులైనటువంటి సాధు పురుషులు, ఆధ్యాత్మిక ఆచార్యులు ప్రామాణికత కలిగి ఉండాలి. దొంగ గురువులు కాదు. ఎవరైతే సరైనటువంటి గురు శిష్య పరంపరలో వస్తారో, ఎవరైతే ఒక మంచి సంప్రదాయానికి కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనము భగవద్గీత మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి చదివి ఆధ్యాత్మిక చైతన్యానికి, కృష్ణ చైతన్యానికి మలుచుకోవాలి మనల్ని. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తుకి తిరిగి రాడు అని చెప్తున్నారనమాట. మనం అదే పని చేస్తున్నాం. ఇప్పుడు మనం మంచి మార్గంలో ఉన్నాము, మనకు అంతే అర్థమవుతుంది, మనకి ఎన్నో విషయాలు భగవంతుడు చెప్తున్నాడు. ఈ ఒక్క శ్లోకం చదివి ఇంకెక్కడితో ఎండ్ చేద్దాము. అయితే 26 వరకు చదువుదాం అనుకున్నాను, ఎందుకంటే ఆ సెక్షన్ అవుతుంది. కానీ ఒక్కటి చదువుదాం ఇంకా. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఇప్పుడు ఏం చెప్పారు? ఆధ్యాత్మిక తత్వాన్ని తీసుకోవాలని చెప్పారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు దీంట్లో? అలా కొంతమంది ఏం చేస్తారో చెప్తున్నారు అనమాట. కొందరేమో ధ్యానం చేత, మరి కొందరు జ్ఞానయోగం చేత, ఇంకొందరు నిష్కామ కర్మ చేత, ఇలా రకరకాలుగా రకరకాల మార్గాల్ని పట్టుకుని పరమాత్మను తన హృదయంలో దర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే భక్తి మార్గం అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటిది మాత్రం భక్తి మార్గం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఈ ధ్యానయోగులు, జ్ఞానయోగులు వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలము బ్రహ్మజ్యోతి వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. బ్రహ్మజ్యోతి ఏంటి? భగవంతుడు కాదు, భగవంతుడి శరీరం నుంచి వచ్చే కాంతి. అది ఆధ్యాత్మిక ప్రపంచం ముందు ఉంటుందన్నమాట. అది ఒక కాంతిలాగా ఉంటుంది. ఆ కాంతిలో ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక లోకాలు అనేక రకాలైన వైకుంఠ లోకాలు ఉంటాయి, మధుర లోకం ఉంటుంది, భగవంతుని ద్వారక లోకం ఉంటుంది, గోలోక, బృందావనం అన్నిటికంటే ఎక్కువ అని ఈ బ్రహ్మగౌడి సంప్రదాయం వాళ్ళు అనుకుంటారనమాట. కృష్ణ చైతన్యం ఉన్న గౌడియ భక్తులు అనుకుంటారు, గౌడ వైష్ణవులు అనుకుంటారు అనమాట. అవి ఉంటాయి. అవి
అయితే ఈ ఎవరైతే ఈ వేరే యోగాలన్నీ చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆ లోకాల్లోకి ప్రవేశించకుండా, ఆ లోకాల బయట ఏదైతే కాంతి ఉంటుందో, ఆ కాంతి వరకు మాత్రమే ఎళ్ళగలుగుతారు. అదే ముక్తి, అదే లిబరేషన్, అదే ముక్తి అనుకుంటారనమాట. దానిలో కూడా బ్రహ్మ సుఖం అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే అది కూడా ఏంటంటే భగవంతుడి కాంతే. కాపోతే అక్కడ భగవంతుడితో పాటు ఉండడం అనేది దానికన్నా అత్యుత్తమమైనటువంటి స్థితి. ఆ లోకంలోకి ఎంటర్ అయ్యి బయటుండే కన్నా ఆ బయట లైట్‌లో ఉండే కన్నా బ్రహ్మజ్యోతిలో లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ భగవంతుడు ఉంటే స్వయంగా ఆయనకి సేవ చేయడం ఎంత గొప్ప విషయం కదా! అది భక్తులు చేస్తారు. అది భక్తి యోగం ద్వారా వస్తుందనమాట. కుమారి మాతాజీ మీరు చదవండి. ఇది చదివిన తర్వాత ఇంక ఇక్కడితో ఆపుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అనువాదం: కొందరు ధ్యానమును చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను పరమాత్మను తమయందే దర్శింతురు. భాష్యం: మానవుని ఆత్మానుభూతి అన్వేషణకు సంబంధించిన విషయమున బద్ధజీవులు 2 తరగతులుగా విభజింపబడిరని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పుచున్నాడు. నాస్తికులను, నిరీశ్వరవాదులను, సంశయాత్ములను ఆధ్యాత్మిక అవగాహన భావనకు దూరులైందురు. అట్టి వారికి అన్యముగా ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలిగిన వారు మరికొందరుందురు. వారు ధ్యానయోగులనియు, సాత్వికులనియు, నిష్కామ కర్ములనియు పిలువబడుదురు. అద్వైత సిద్ధాంతమును స్థాపించుటకు ఎల్లప్పుడూ యత్నించువారు కూడా నాస్తికులు మరియు నిరీశ్వరవాదులుగాను పరిగణింపబడుదురు. మరో మాటలో దేవాది దేవుని భక్తులు మాత్రమే సరియైన ఆధ్యాత్మిక అవగాహన యందు స్థితిని కలిగి ఉందురు. ఈ ఆధ్యాత్మిక జగత్తు భౌతిక ప్రకృతికి అతీతమైనదనియు, అదే విధముగా పరమాత్మగా ఎల్లరియందు నెలకొనియుండు శ్రీకృష్ణ భగవానుడును భౌతిక ప్రకృతికి అతీతమైన వాడనియు వారు ఎరుగుదురు. పరతత్వమును జ్ఞానాభ్యాసము చేత అవగాహనము చేసుకుని వారు కొందరుందురు. వారు కూడా శ్రద్ధ గలవారుగానే పరిగణింపబడుదురు. సాంఖ్య తత్వవేత్తలు ఈ భౌతిక జగత్తును 24 తత్వములుగా విశ్లేషించి జీవాత్మను 25వ అంశముగా పరిగణింతురు. అట్టి జీవాత్మ స్వభావము భౌతికాంశములకు అతీతమైనదని వారు అవగాహన చేసుకొనగలిగినప్పుడు వారు జీవాత్మకు పైన దేవాది దేవుడు కలడని కూడా గ్రహింపగలుగుతురు. భగవానుడు 56వ తత్వము కాగలడు. 56వ తత్వము కాగలడు. ఈ విధముగా వారు కూడా కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవా ప్రమాణమునకు క్రమముగా చేరగలుగుతురు. అదే విధముగా ఫలాపేక్ష లేకుండా కర్మలను అనుసరించి వారు కూడా వారి సేవాస్థితికి పురోగమించుటకు అవకాశం ఇవ్వబడును. వీరేగాక శుద్ధ చైతన్యము గల మరికొందరు పరమాత్మను ధ్యానముచే కనుగొనుటకు యత్నించుదురనియు ఇక్కడ తెలుపబడినది. అట్టి వారు పరమాత్మను తమ యందు దర్శించినప్పుడు వారు ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠులగుదురని కూడా ఇక్కడ చెప్పబడినది. అట్లే జ్ఞానాభ్యాసం చేత పరమాత్మను అవగాహన చేసుకొన యత్నించువారు కొందరును, హఠయోగమును అభ్యసించువారు మరికొందరు ఉందురు. హఠయోగము ద్వారా దేవాది దేవుని సంతృప్తి పరచుటకు యత్నించువారు బాల్యోచిత కర్మల ద్వారా అట్టి దానిని సాధింప యత్నించువారగుదురు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 రకాలైనటువంటి బద్ధజీవులు. మనందరం బద్ధజీవులు కదా! దానిలో 2 రకాలు ఉన్నారట. ఒకళ్ళెవరు? నాస్తికులు, అంటే భగవంతుడి పట్ల నమ్మకం లేని వాళ్ళు. నిరీశ్వరవాదులు, సంశయాత్ములు, అంటే డౌట్‌గా ఉన్నవాళ్ళు. నిరీశ్వరవాదులు అంటే ఏంటంటే భగవంతుడికి రూపం లేదనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళనమాట. సంశయాత్మలు ఆధ్యాత్మిక అవగాహన భావనకు దూరులై ఉంటారు. వాళ్ళందరూ దూరంగా ఉంటారు. అంటే వాళ్ళకి భక్తి జీవితం అనేది లేదు. అలా కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని శ్రద్ధ కలిగిన వాళ్ళు కొంతమందిని ధ్యాన యోగులు, తాత్వికులు, నిష్కామ కర్మలు అని పిలుస్తారని చెప్తున్నారు. అయితే
ఆహ్, ఎవరైతే అద్వైత సిద్ధాంతాన్ని స్థాపిస్తారో, అద్వైత సిద్ధాంతం అంటే ఇప్పుడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ద్వైత అంటే ఆ పరమాత్మకి, మనకి తేడా ఉంది అని గుర్తించేవాళ్ళు. అద్వైత అంటే తేడా లేదు అనుకునేవాళ్ళు. ఇద్దరు ఒకటే అనుకునేవాళ్ళు. ఎవరైతే ఇటువంటి అద్వైత సిద్ధాంతాన్ని పరమాత్మకి, ఆత్మకి తేడా లేదు 2 ఒకటే అనుకునేవాళ్ళు నాస్తికులతో సమానం. నిరీశ్వరవాదులతో సమానంగా పరిగణింపబడతారు అని చెప్తున్నారనమాట. కాబట్టి దేవాది దేవునికి ఎవరైతే నిజమైన భక్తులుంటారో, వాళ్ళు మాత్రమే దేవాది దేవుని భక్తులు మాత్రమే ఆధ్యాత్మిక అవగాహన కరెక్ట్‌గా కలిగుంటారు అని చెప్తున్నారనమాట. భక్తియుక్త సేవ అన్నిటికి మించింది అని చెప్తున్నారనమాట. హ్మ్. ఆ! వాళ్ళకి తెలుస్తుంది క్లియర్‌గా. ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి అనేది, ఈ ఆధ్యాత్మిక జగత్ అనేది భౌతిక ప్రకృతికి అతీతంగా ఉంటుంది. ఈ పరమాత్మ అనేవాడనమాట పరమాత్మ ప్రతి ఒక్కరిలో రూపంలో గూడా శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మ రూపంలో ఎంటర్ అయ్యి ఉన్నాడు అని జెప్పి వాళ్ళకి తెలుస్తుంది అంటున్నారనమాట. దానికి డిఫరెంట్‌గా కొంతమందేంటంటే ఇక్కడ సాంఖ్య తత్వవేత్తలుంటారు. అంటే సాంఖ్య తత్వవేత్తలు అంటే ఎవరంటే శరీరం గురించి, ఆత్మ గురించి సరైన విశ్లేషణ చేసేవాళ్ళు సాంఖ్య పద్ధతిలో. అంటే వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు. ఇలా కౌంట్ చేసి అంటే భౌతిక పదార్థాలు ఎన్నున్నాయి. సపోజ్ భౌతిక పదార్థాలు 24 ఉన్నాయనుకోండి. ఆ! అయితే జీవాత్మ స్వభావము భౌతిక అంశాలకు అతీతమైందని వాళ్ళు అవగాహన చేసుకున్నప్పుడు, జీవాత్మకు పైన దేవాది దేవుడు కలడని కూడా గ్రహిస్తారనమాట. వాళ్ళు గ్రహిస్తారు అనమాట. గ్రహించి అప్పుడు వాళ్ళేమనుకుంటారంటే 25 అంశాలుంటే జీవాత్మని 24 అంశాలున్నాయి. మనకి ముడి పదార్థాలు మనం చెప్పుకుంటే ఇంతకుముందు మీకు గుర్తుంటే 24 అంశాలు నేనెప్పుడు చెప్తూ ఉన్నాను. దానికి జీవాత్మని 25వ అంశం కింద ఇక్కడ మనం కష్టపడ్డాం కదా! కొంచెం భగవానుడు 26వ తత్వం కలగలడనమాట. అంటే భగవానుడిని 26 ఇది 56వ కాకుండా 26వ అనమాట. తెలుగులో అలా చేస్తారేమో మరి. 26వ తత్వం కింద భగవంతుడిని వాళ్ళు కౌంట్ చేస్తారు. లెక్క పెడతారనమాట. ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా అట్‌లీస్ట్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేయగలిగినప్పుడు నెమ్మదిగా వాళ్ళు భగవంతుడికి కృష్ణ చైతన్యం ద్వారా దగ్గరవుతారు. భక్తియుక్త సేవా ప్రమాణాలకి వాళ్ళు క్రమంగా చేరువవ్వగలుగుతారు. అదృష్టం వాళ్ళకి కలుగుతుందనమాట అని చెప్తున్నారు. అది ఒక సెక్షన్. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. వాళ్ళేంటంటే సాంఖ్య యోగ తత్వులంటారు వాళ్ళని. ఓకేనా? వాళ్ళు లెక్క పెట్టుకొని 24 ధాతువులకి జీవుడిని, పరమాత్మని, భగవంతుడిని ఇద్దరిని యాడ్ చేస్తారు. ఆహ్, ము తర్వాత 26 చేసుకుంటారు దాన్ని. దాని ద్వారా భగవంతుడిని గుర్తిస్తారు. భగవంతుడికి భక్తియుక్త సేవకి దగ్గరవుతారు. ఓకేనా? అలా కాకుండా ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మ చేసేవాళ్ళు గూడా వారి ప్రవృత్తిలో పరిపూర్ణంగానే భావించబడతారు అని జెప్తున్నారనమాట. అట్టి వారికి గూడా కృష్ణ చైతన్యానికి వెళ్ళే అవకాశం ఇవ్వబడుతుంది. సో, వీళ్ళే కాకుండా ఇంకొక కేటగరీ ఉన్నారు. వాళ్ళేంటంటే శుద్ధ చైతన్యం గలవారు. కొంతమంది పరమాత్మని ధ్యానించి క క తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు గూడా ఉన్నారనమాట. ఆ! అయితే వాళ్ళు పరమాత్మని తమ యందు దర్శిస్తారంటే హృదయంలో పరమాత్మని ధ్యానం ద్వారా అవగాహన చేసుకుంటారు వాళ్ళు. చూడగలుగుతారు హృదయంలో అన్నమాట. అప్పుడు వాళ్ళు గూడా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితులవుతారు అని చెప్తున్నారనమాట. ఆ! అంటే సో, వాళ్ళందరూ గూడా వాళ్ళ కర్మల ద్వారా వాళ్ళు భగవంతుడిని తెలుసుకోవడానికి ట్రై జేస్తారు. కానీ వీటినన్నిటిని మించినటువంటి సులువైన మార్గం ఏంటంటే భక్తి యోగము అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ భక్తి యోగానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా భక్తి యోగాన్ని చాలా సులువుగా మనం కేవలం నామం తీసుకోవడం ద్వారా, నియమాలు పాటించడం ద్వారా మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం అనమాట. సో, ఇది చాలా సులువైన పద్ధతి. మనం మన సంసార జీవితంలో ఉంటూనే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం గాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగానికి గూడా ఏంటంటే ఇది మాత్రమే మనం చెప్పబడిందనమాట. సో, ఇక్కడితో మనం ఆపుదాము. అందరికీ నమస్కారము. ఆహ్, హరే కృష్ణ. ఇంక చెప్పండి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. శరణాగతి గురించి ఒకసారి చెప్పరా మాతాజీ? శరణాగతి అంటే? శరణాగతి అంటే ఏంటనా? ఏంటి ఇక్కడ మనకి అంటే అంటే ఏంటది? ఏదైనా శ్లోకానికి సంబంధించింది అడుగుతున్నారా? మనం ఈరోజు చదివిన దాంట్లో లేకపోతే జనరల్‌గా అడుగుతున్నారా? శ్లోకమేం కాదు మరి జనరల్‌గా ఇట్లా ఇప్పుడు కృష్ణుడి శరణాగతి అంటే ఏంటి అట్లా? కృష్ణుడి శరణాగతి తీసుకోవడం అంటే ఇప్పుడు ఆయన ఆశ్రయం తీసుకోవడం అని అర్థం గదా! ఆయన ఆశ్రయం తీసుకోవడం అంటే ఇది చాలా సింపుల్ మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆశ్రయం తీసుకోవడం అంటే ఆయన శరణు తీసుకోవడం ఏంటంటే ఆయనకి మన మనస, వాచ, కర్మణ భగవంతుడిని మనము శరణు తీసుకోవడము. అంటే ఏంటంటే భగవంతుని శరణు తీసుకోవడం అంటే స్పెషల్‌గా శరణు తీసుకోవడం అని కాదు. మనం భక్తియుక్త సేవలో మనము నవవిధ భక్తి ద్వారా భగవంతుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు మన భక్తియుక్త సేవను మన జీవితంలో మనం ఆరంభించినప్పుడు
మనము ఇంకా ఏంటంటే శరణాగతి అంటే ఏంటంటే ఇంక భగవంతుడు తప్పితే మనకి ఎవరు లేరు. ఆయన మనల్ని పోషించేవాడు ఆయన. న ఆయనని మెయింటైనర్ మనల్ని పోషించేవాడు ఆయన. మనని రక్షించేవాడు ఆయన అని ఒక గాఢ నమ్మకంతో ఉన్నప్పుడు మనము ఆయనే మనని రక్షించేవాడు. ఆయనే మనని పోషించేవాడు. సో, ఆయన పాదాలని మనం శరణు తీసుకోవడం అన్నమాట. సో, అది భగవంతుడికి ఎక్స్‌ప్రెస్ చేయడం గూడా మనము. అంటే ఉట్టి అర్థం చేసుకోవడం గాదు. మనం ఏంటంటే శరణాగతి అంటే ఏంటంటే మనం ఆయనని ఆ విధంగా భావించి నిజంగా మనం ఆచరణలో గూడా పెట్టాలన్నమాట. అదే భావనతోటి నిజంగా ఉండాలి. అంటే ఏంటంటే అన్నిటికి మనం అతీతంగా ఉండాలి. మన జీవితంలో మనకి సంభవించే అన్నిటికి గూడా మనము అతీతులుగా ఉండి ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు బాధపడిపోకుండా అన్నిటికి కారణభూతుడు భగవంతుడే అని జెప్పేసి ఎటువంటి స్థితిలో నేనున్నా కూడా నన్ను పోషించేవాడు ఆయనే, నన్ను రక్షించేవాడు, ప్రొటెక్ట్ చేసేవాడు, సేవ్ చేసేవాడు ఆయనే అన్న ఒక భావంతో ఉండడం అనేది శరణాగతి అని జెప్తారనమాట. అది అంటే భక్తియుక్త సేవలో మనం ఏంటంటే భగవంతుడిని కంప్లీట్‌గా శరణు తీసుకోవడం అంటే ఏంటంటే రకరకాల మీనింగ్‌లున్నాయి దీనికి. మెయిన్ ఏంటంటే ఆయననే మన రక్షకుడు, ఆయననే మనని పోషించేవాడు. ఆధారభూతుడు అన్ని జీవులకి ఆయనే అని తెలుసుకొని ఆయన మీద ఆధారపడడం ఒకటి కంప్లీట్ శరణాగతి ఆయనది. అయితే ఏంటంటే అది తెలుసుకోవడమే కాకుండా మనము భక్తియుక్త సేవ ద్వారా ఆయన మీద ప్రేమ ఉంటే మనకి ఆ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయగలగాలనమాట. ఆయనకి. రకరకాలుగా నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. మీరు లాస్ట్ వీక్ లెక్చర్ మీరు మిస్ అయినట్టున్నారు మీరు. లాస్ట్ లెక్చర్ మీరు గనక రికార్డింగ్ వింటే గనక మీకు తెలుస్తుంది దాంట్లో. అన్ని అంగాల భక్తి గురించి మాట్లాడాను దాంట్లో నేను. మనకు అన్ని అంగాల భక్తి ఉందన్నమాట. రకరకాల అంగాలున్నాయి. దాంట్లో మనం పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గరికెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయడం భగవంతుడికి. అది కూడా చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి మాతాజీ. మీరు మిస్ అయింది ఇంకా చూసారో లేదో నాకు తెలీదు. లాస్ట్ చూస్తాను మాతాజీ. పూర్తిగా చూడలేదు. చూస్తాను. తప్పకుండా దాంట్లో చూడండి. మనం అదొక అంగభక్తి కదా! అలాగా మనం మనస, వాచ, కర్మణ భగవంతుడి అంటే ఇప్పుడు శరణాగతి తీసుకోవడం ఒకటే కాదు. దాన్ని తీసుకున్నట్టు భగవంతుడికి మనం నమ్మించగలగాలి. అంటే ఆయన మన మీద నమ్మకం రావాలి కదా! ఆయనకి నిజంగా వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారని. సో, అది ఆహ్, మనకి మనం అనుకుంటాము. మనం అలాగే ఉన్నామని. కానీ మనకి మన జీవితంలో మనకొచ్చే రకరకాల సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో పరిస్థితులు అప్పుడు తెలుస్తుంది. మనం నిజంగా ఆయన మీద ఆధారపడి ఉన్నామా లేదా అని జెప్పేసి. అంటే ఏంటంటే ఏదైనా మనకి సంతోషం విపరీతంగా కలిగినప్పుడు ఇది నా సంతోషానికి మూల కారణం ఆయన నా పోషకుడు, రక్షకుడు ఆయన కాబట్టి ఆయన ఇచ్చిందని ఆయనకి అంకితం చేయడము. అంటే విపరీతంగా ఎగిరి గంతేయకుండా అది టూ మచ్ ఆనందపడిపోకుండా తర్వాత ఏంటంటే మనకి ఏదైనా కష్టం, బాధ వచ్చినప్పుడు మనం తీవ్రంగా తీసుకోకుండా దాన్ని ఆయన రక్షకుడు, పోషకుడు ఆయనే కాబట్టి ఆయన చూసుకుంటాడులే అని ఏమాత్రం కించిత్ కూడా బాధ లేకుండా ఉండడం అన్నమాట. అది నిజమైనటువంటి శరణాగతి ఆయనకన్నమాట. ఓకేనా? అర్థమైంది మాతాజీ. దీంట్లో 6 ఉన్నాయి. నేను 2 చెప్పాను. ఇంకా 4 నాకు గుర్తులేవు. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. సరేనా? ఓకే మాతాజీ. అది 6 లింబ్స్ ఆఫ్ సరెండర్ అంటారు దాన్ని. ఆ శరణాగతిలో 6 అంగాలున్నాయి మళ్ళీ. నవవిధ భక్తిలో ఎలాగైతే 9 ఉన్నాయో, అలాగే దీంట్లో ఏంటంటే 6 అంగాస్ ఆఫ్ భక్తి అంటే మనం అది ఉన్నాయి. శరణాగతిలో 6 ఉన్నాయి. 6 ఓకేనా? ఇప్పుడు కూడా నేను చూడగలుగుతాను గానీ, ఇప్పుడు మన వీడియో రికార్డింగ్ అవుతుంటే మళ్ళీ నేను చూడలేను. అందుకని నేను మిగతా 4 ఏంటనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. చాలా మంచి ప్రశ్న వేశారు. శరణాగతి అంటే ఏంటన్నది. నేను 6 లింబ్స్ ఆఫ్ సరెండర్ అంటారు ఇంగ్లీష్‌లో. దాని తెలుగులో ఏంటంటే 6 అంగాలు శరణాగతిలో. దాంట్లో 2 అంగాలు నేను మీకు చెప్పాను. ఓకేనా? ఓకే. ఇంకా 4 ఉన్నాయి. అవేంటో నేను నెక్స్ట్ వీక్ నేను ఒకసారి చూసి చెప్తాను మీకు. సరేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. థాంక్ యూ. మంచి ప్రశ్న అడిగారు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? ప్రభుజీలు, మాతాజీలు? సరే. ఓకే. మరైతే ఇక్కడితో మనం ఆప్ చేద్దాం ఇంకా. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. అందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా క్వెషన్ ఉందా ఈ ఎవరికైనా? రోజు లేట్ అయింది. పోయిన వారం మర్చిపోయిన మాతాజీ. సారీ మాతాజీ. లాస్ట్ లో సాటర్డే గుర్తుకొచ్చింది మాతాజీ. సాటర్డే మీరు మర్చిపోయారా? క్లాస్ అటెండ్ అవ్వడం మర్చిపోయారా? అవును మాతాజీ. మొన్న వారము మర్చిపోయా మాతాజీ. లాస్ట్ లో గుర్తుకొచ్చింది. అయ్యో! ఈరోజు సాటర్డే కదా అని అనుకున్నాను. అదే సారీ మాతాజీ. పర్వాలేదని. అదే పర్లేదు. రికార్డు చూశాను. రికార్డు చూశాను. ఇక్కడ చూసారా? మీరు పంపించిన చీర చూశాను. కట్టుకున్నాను మాతాజీ. మీరు పంపించిన చీర అవును మాతాజీ. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. చాలా చాలా సంతోషం అనిపించింది. అప్పుడే నేను వాయిస్ మెసేజ్ పెడదాం అనుకున్నా. ఏదో పని మీద పడి మర్చిపోయా.
అదే. అదే. అదే నేను ఉమ్. పెడదాం అనుకున్నా మీకు. మీరొస్తారేమో అని నేను కట్టుకున్నాను. మీకు సంతోషంగా ఉంటుంది కదా చూస్తే అని జెప్పేసి. అవునవును. యాహ్! ఆ, అసలు మీరు నేను ఎందుకు రికార్డ్ చూసి అవసరం లేదు గానీ మీరలా ఉమ్, ప్రేమతో ఇచ్చారు గానీ పంపించారు మీ అమ్మాయి చేత గానీ చాలా చాలా ధన్యవాదాలు మీకు. అందుకే ఉమ్. కట్టుకున్నా. మీ సంతోషం కోసం నేను కట్టుకున్నాను ఆ రోజు. ఆహ్, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. చాలా సంతోషం అనిపించింది చూడంగానే. థాంక్ యూ మాతాజీ. చూడండి. ఓకే మాతాజీ. ఈ రోజు కూడా 4 నిమిషాలు లేట్ అయింది మాతాజీ. లేసేసరికి చలికి కొద్దిగా లేట్ అవుతుంది లేవటము. ఇంకా సడన్ గా గుర్తుకొచ్చి ఆ నిద్ర మబ్బునే ఓపెన్ చేశా. ఆ! మంచి మంచి పని చేశారు. ఆ, యాహ్! సరే మాతాజీ. సరే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.